కీర్తనలు 89 కీర్తన. కీర్తనలు 89 కీర్తన 50వ వచనము 51వ వచనము అనే 2 వచనాలు చదువుకుందాం. అందరు తెరవండి. 500 పేజీ పాత నిబంధన గ్రంథం. కీర్తనలు 89వ కీర్తన 50వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. అక్కడి నుంచి చూడండి. అందరు తీశారండి? ఓకే, చూద్దాం, చదువుకుందాం. ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపం చేసుకొనుము. బలవంతులైన జనులందరి చేతను నా ఎదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపం చేసుకొనుము. 51. యెహోవా, అవి నీ శత్రువులు చేసిన నిందలు, నీ అభిషక్తిని నడతల మీద వారు మోపుచున్న నిందలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మగల మా ప్రియ పరమ తండ్రి, పరిశుద్ధమైన దేవా, చదవబడిన వాక్యం మా కొరకు దీవించండి. కొద్ది క్షణములు మాతో మాట్లాడిన ఆయన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నా, ఆమేన్. దయచేసి కూర్చోండి. కూర్చోండి నా ప్రియ సోదరులారా. ఓకే, ఇప్పుడు నేను తీసుకుపోతున్నటువంటి అంశం ఏంటంటే, ఈ పుస్తకం మీ పరిచయం చేస్తాను మొట్టమొదట. చూడండి, వాక్యం నిమిత్తం నింద, రిప్రోచ్ ఫర్ ద వర్డ్. వాక్య నిమిత్తం నింద. జెఫర్సన్విల్, ఇండియానా, అమెరికా దేశంలో ప్రవక్త ప్రకటించాడు. డిసెంబర్ 23వ తారీఖున 1962 సంవత్సరంలో ఈ వాక్యం బోధించాడు. బహుశా అప్పుడు ఇక్కడ ఎవరో పుట్టిండరుగా అనుకున్నాను. బహుశా నేను ఈవెన్ చాలా చాలా కాలం కింద బోధించిన వర్తమానమైన అది ఈ కాలం సంబంధించిన వర్తమానం. దీంట్లో 62 పేజీల నుంచి మంచిగా 62 పేజీల్లో ఉందన్నమాట టోటల్గా. దీంట్లో పేరాలు లేవు. కొన్ని పాత పుస్తకాలకు పేరాలు ఉండవు, కొన్ని పుస్తకాలకి పేరాలు ఉంటాయి, అయితే పేజీలు ఉన్నాయి. సో 62 పేజీలు అంతట్లో దేవుని ప్రవక్త ఈ వర్తమానాన్ని బోధించాడు. దీని పేరు ఏంటంటే వాక్యం నిమిత్తము నింద. ఈ పుస్తకం మీకు పరిచయం చేస్తున్నాను. దేవుని ప్రవక్త విలియం బ్రాన్హామ్ 1962వ సంవత్సరంలో దీన్ని బోధించాడు, డిసెంబర్ 23వ తారీఖున. మరి ఇది బోధించినప్పుడు చాలా సంగతులు అక్కడ చెప్పడం జరిగిందనమాట. ఈ పుస్తకంలో చాలా విషయాలు ఉన్నాయి. వాక్యం కొరకు నిమిత్తము నింద అనేది ఎవరెవరు పొందారు, ఎలా పొందారు అనే విషయాలు దీంట్లో చెప్పబడ్డాయి. వాళ్ళ పేర్లు, వారి సమస్యలు, వారి కాలము అవన్నీ కూడా ప్రవక్త బైబిల్లో ఉన్నటువంటి వారి పరిశుద్ధుల యొక్క వాక్యం కోసం ఉన్న వారందరూ పొందిన నిందల కోసం చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. అలాగే ఇది మీ దగ్గర పుస్తకం ఉన్నట్లయితే దీన్ని మీ దగ్గర వచ్చే మంగళంలోపు దీన్ని చదవండి మంచిగా. ఒకవేళ లేదనుకోండి, నెక్స్ట్ మీరు సంపాదించేటప్పుడు మీకు దొరికినప్పుడు తప్పనిసరిగా పని చేయండి. అయితే నేను దీంట్లో ఒక చిన్న అంశం తీసుకున్నాను అనమాట. దీంట్లో చాలా విషయాలు ప్రవక్త బోధించాడు. అవన్నీ ఒక్క బైబిల్ స్టడీలో మనం చెప్పుకోలేము. చెప్పాను కదా, ఒక వర్తమానం తీసుకొని ఈ వారం బోధించినా వచ్చే వారం బోధించినా అది తరగదనమాట. అన్ని విషయాలు ఇందులో ఉన్నాయని అర్థం. అక్కడ ఇంకో విషయం ఏంటంటే, దేవుని ప్రవక్త దీనికి అంశం పెట్టాడు, ఏమని? వాక్యం నిమిత్తం నింద అని పెట్టాడు అన్నమాట. అయితే నేను దీంట్లో ఒక చిన్న అంశం తీసుకుంటున్నాను. ఆ చిన్న అంశము కొద్దిసేపు మీతో మాట్లాడి దీని గురించి కొంత అవగాహన ఇస్తాను, సవివరంగా చెప్తాను. మిగతాది మీకు పుస్తకం చదువుతూ ధ్యానిస్తుంటే ఇంకెక్కువ మీరు అభివృద్ధి రావడానికి అవకాశాలు ఉంటాయి. సో నేను చెప్పబోయే చిన్న అంశం ఏంటంటే, వాక్యము కొరకు నిలబడిన వారిపై నిందలు. ఏంటంటే, వాక్యం కొరకు నిలబడిన వారిపై నిందలు. చూడండి, ఇక్కడ కీర్తన గ్రంథం 89వ కీర్తనలో 50 చరణంలో ఇక్కడ యాతాను, యెజ్రెయేలుడైనటువంటి యాతాను పలుకున్న మాటలు ఇవన్నీ కూడా ఇవి దావీదు కీర్తనలో రాయబడిన విషయాలు ఇవి. ఏమంటే, ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపం చేసుకొనుము అన్నాడు. ఆ తర్వాత బలవంతులైన జనులందరి చేతను నా ఎదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపం చేసుకొనుము. అంటే ఈ నిందలు వేసేది ఎవరంటే ఇక్కడ బలవంతులు అనమాట. అంటే తనకన్నా బలవంతులుగా ఉన్నవాళ్ళు నాపై నిందలు వేశారు ప్రభువా, దయతో జ్ఞాపం చేసుకొని ఈ భక్తుడు చెప్తున్నాడు. ఆ తర్వాత ఏమిటంటే 51వ వచనంలో, ప్రభువా, యెహోవా, అవి నీ శత్రువులు చేసిన నిందలు. అంటే
తనకి ఎవరైతే శత్రులుగా ఉన్నారో, ఇక్కడ ఏమంటాడు, ఇక్కడ ప్రవక్త చూడండి, ఇక్కడ ఏమంటాడు అతను, నీ శత్రువు చేసిన నిందలు అవి నీ శత్రువులు చేసిన నిందలు అంటున్నాడండి. ఆయన శత్రువులు ఎవరు, ఈయన శత్రువులు ఎవరు అంటే ఆలోచిస్తే, ఈ కాల ప్రవక్త అన్నాడు, నువ్వు దేవుని వాక్య పక్షాన ఉన్నప్పుడు దేవుని శత్రువే నీ శత్రువు. ఇంక అర్థమైందా? నువ్వు దేవుని వాక్య పక్షాన ఉన్నప్పుడు నీ శత్రువే దేవుని శత్రువు కూడా. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు లేక నేను మనందరము దేవుని వాక్య పక్షాన ఉన్నప్పుడు, నువ్వు నిలబడిన వాక్య నిమిత్తమే ఎవరైతే నీకు శత్రువులుగా మారతారో, నీకు మాత్రమే కాదు కానీ నువ్వు నమ్మిన వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళేటువంటి శత్రువులు దేవునికి కూడా శత్రువులే. దేవునికి శత్రువులుగా ఉన్నవారు ఎవరో నీకు ఎలా శత్రువులు అవుతారంటే, నువ్వు ఏ వాక్యమైతే కలిగి వాక్యం నమ్మి ఆ వాక్యాన్ని గుండా వెళ్తున్నప్పుడు ఆ వాక్య నిమిత్తము ఆ జనులు నిందిస్తున్నాను అనుకోండి, నువ్వు పలానా వాక్యం నమ్మావు, వాళ్ళు నిందిస్తున్నారు నిన్ను, లేక నీకు శత్రులుగా మారిపోయారు. నీకు శత్రులుగా మారిపోవడానికి కారణం ఏమిటి? వాళ్ళు ఎందుకు నీ శత్రులుగా మారిపోయారు? నువ్వు ఏదో ఒక వాక్యాన్ని కలిగి ఉన్నావు, ఆ వాక్యం నువ్వు నమ్మావు, ఆ వాక్యం నిలబడ్డావు. అప్పుడు వారు ఏం చేస్తారు, ఆ వాక్యం నిమిత్తము నువ్వు దేని కొరకైతే నిలబడి ఉన్నావో, ఏ వాక్యం కొరకైతే నమ్మి నిలబడి ఉన్నావో ఆ వాక్య నిమిత్తము వారు నిందిస్తున్నారు. అలా నిందించేవారు ఎవరంటే నీ శత్రువులు అన్నాడు ఆయన. భక్తుడైనటువంటి ఈ యొక్క యాత అనేటువంటి వ్యక్తి ఏమన్నాడంటే, అవి నీ శత్రువు చేసిన నిందలు అంటున్నాడండి. అంటే దేవుని శత్రువులు ఎవరై ఉన్నారో ఇప్పుడు ఈ భక్తుడికి కూడా వాళ్ళే శత్రువులండి. ఇప్పుడు దేవుని శత్రువు అంటే ఎవరో కాదు, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళొచ్చు, దేవుని వాక్యాన్ని అపహసిస్తూ, దేవుని వాక్యాన్ని నిందిస్తూ, దేవుని వాక్యం కొరకు నిలబడిన వారిని బాధిస్తూ, లేకపోతే హింసిస్తూ, శోధిస్తూ, నిందిస్తుంటే వాళ్ళు భక్తునికి మరి దేవునికి కూడా వారు శత్రువులై ఉన్నారండి. ఇప్పుడు మన శత్రువు ఎవరు? మనం ఏ వాక్యం అయితే కలిగి ఉన్నామో ఆ వాక్యం కొరకు నిందిస్తున్నారో, ఆ నిందించేది ఎవరైనా సరే అది నీకు మాత్రమే శత్రువులు కాదు, నీ దేవునికి కూడా వారు శత్రువులే. ఎందుకని? వాక్యము దేవునిది. దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆది వాక్యములను, వాక్యము దేవుడును, వాక్యమే ఈ లోకానికి శరీరం దగ్గరికి వచ్చింది. చూడు, ఏ వాక్యం కొరకు నిలబడ్డావో ఆ వాక్య నిమిత్తం నేను నిందించినప్పుడు వారిని శత్రువులు. ఇప్పుడు ఉదాహరణకి, ఆయన పొందిన దెబ్బల వలన స్వస్థత కలుగును అనే వాక్యం నువ్వు నమ్మవు. డాక్టర్ దగ్గరకు పోయావు, బంధువుల దగ్గరకు పోయావు, నీకు తెలిసిన వారందరికీ స్నేహితుల దగ్గర పోయావు, స్నేహితులతో చెప్తున్నావు. ఏం చెప్తున్నావు అంటే, నాకు స్వస్థత కలిగిద్ది అంటాడు. డాక్టర్ అంటాడు, నీకు సైన్స్ ప్రకారముగా, వైద్య శాస్త్ర ప్రకారముగా నీకు ఈ క్యాన్సరు తగ్గే అవకాశాలు లేవు, నువ్వు ఈ క్యాన్సర్తో చచ్చిపోతావు, ఎందుకంటే సైన్స్ ద్వారాగాను మెడికల్ ద్వారాగాను రుజువు చేయబడింది, నువ్వు చనిపోతావు అని చెప్పినప్పుడు అప్పుడు నువ్వేం చేస్తావంటే, ఆయన పొందిన దెబ్బల వలన స్వస్థత అనే వాక్యాన్ని ఒక సువార్తికుడో ఒక కాపరో బోధించగా దాన్ని నువ్వు నమ్ముతావు, దానికోసం నిలబడతావు. పోయి అదే డాక్టర్తోనో, అదే స్నేహితులతోనో, అదే బంధువులతోనో, ఇరుగు పొరుగుతో చెప్తావు. అప్పుడు వారు ఏం చేస్తారంటే దానికి వ్యతిరేకంగా నీకు నిందిస్తూ ఉన్నట, నిందలేస్తూ ఉంటారు. అలా నిందలు వేసేటువంటి వారు మొట్టమొదట ఆ వాక్యానికే వారి విరోధులు, రెండవది ఆ వాక్యం నమ్ముతున్న నీకు విరోధులు. ఇప్పుడు అర్థమైందా? ఏమంటాడు ఇక్కడ? యెహోవా అవి నీ శత్రువు చేసిన నిందలు, నీ అభిషిక్తుని నడతల మీద వారు మోపుచున్న నిందలు. ఇక్కడ అభిషిక్తుడు అంటే ప్రభుని యేసుక్రీస్తు అనే వ్యక్తి వస్తున్నాడు. అభిషిక్తుడు అంటే మరి అభిషేకించబడినటువంటి ప్రవక్తలు వస్తున్నారు. అభిషిక్తుడు అంటే ఇక్కడ అభిషేకించినటువంటి దైవ సేవకులు లేక ప్రవక్తలు ఉంటున్నారు. వీటంతటికి ముందుగా యేసుక్రీస్తే ఆ అభిషిక్తుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ఎవరంటే దేవుని వాక్యమై ఉన్నాడు. ఎవరు వాక్యం నిందిస్తున్నారో వారు దేవుని నిందిస్తున్నారు, ఎవరు వాక్యానికి కొరకు నిలబడ్డారో వారు నిందిస్తున్నారో దాని అర్థము వారి దేవుడిని వారు నిందిస్తున్నారని. ఇక్కడ భక్తుడే ఉన్నాడు, ప్రభువా నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపం చేసుకోను. అంటే సేవకులకు నిందలు వస్తాయా? వస్తాయి. ప్రవక్తలకు వస్తాయి నిందలు? చెప్పండి. ప్రవక్తలకు నిందలు వస్తాయి? ప్రవక్తలకి వస్తాయి. మరి సామాన్యమైన విశ్వాసులకి నిందలు వస్తాయా?
చెప్పాలి, వస్తాయి. సో విశ్వాసులకి వస్తాయి, ప్రవక్తలకు వస్తాయి, ఇంకా వాక్యానికి వస్తాయి, అభిషేక్తుడు యేసు ప్రభు కూడా వస్తాయి. సో యేసు ప్రభుకు నిందలు వచ్చాయి, దేవునికి నిందలు వచ్చాయి, దేవుని వాక్యం నిమిత్తం నిందలు వచ్చాయి. దాన్ని నమ్మేవారికి, దాన్ని నమ్ముతున్న ప్రవక్తలైనా, అపోస్తులైనా, స్వార్థకులైనా, మరి విశ్వాసులైనా, దైవ సేవకులైనా, ఎవరు వాక్యం నమ్మినా నిందలు అనేవి వస్తాయండి. అయితే నిందించేది ఎవరి జనం, ఎవరి ప్రజలు అంటే వారు దేవునికి తన వాక్యానికి వ్యతిరేకంగా వెలిచినటువంటి భక్తిహీనులు చేసే పనులండి. సో ఇప్పుడు మన పాయింట్కి వద్దాం. ప్రైజ్ గాడ్. ఇక్కడ ఈ కీర్తన రాసిన వ్యక్తి పేరు చెప్తున్నాను. యజ్రేహుడైన ఏతాను రచించిన దైవ ధ్యానం ఉంటుంది. 89వ కీర్తన మొదట పైన కనిపిస్తుంది. దావీదు కీర్తనలో చాలామంది కీర్తనలు రాస్తారు. సొలొమోను రాశాడు, మరి మోషే రాశాడు, తర్వాత మరి బైబిల్లో చాలామంది ఈ కీర్తన గ్రంథంలో చాలామంది రాస్తున్నారు. కొరహ కుమ్మలు కూడా రాస్తారు. ఇలా చెప్పుకపోతే చాలామంది ఉన్నారు. ఇలా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఈయుడైన ఏతాను రచించినటువంటి దైవ ధ్యానం రాయబడింది. ఈ దైవ సేవకుడు, ఈ ఏతాను అనేటువంటి ఈ దైవ సేవకుడికి నిందలు వచ్చాయటండి, అవమానాలు వచ్చాయి. ఎందుకంటే ఇతడు వాక్యం నిలబడి ఉన్నాడు. ఇతనే కాదు, ఉదాహరణకి బైబిల్లో ఏలియా, ఎలీషా, వీళ్ళందరూ కూడా ప్రవక్తలు, అపోస్తులు, వీళ్ళందరూ కూడా దేనికోసమైతే నిలబడి ఉన్నారో దాని నిమిత్తం నిందలు వచ్చాయి. ఇప్పుడు మీకు ఈ యొక్క అంశాన్ని బట్టి దేనికోసం ప్రవక్త బోధించున్నాడో అనేది మీకు అర్థమవుతుంది. సో నేను కూడా ఏం చెప్తున్నాను మీకు అర్థమవుతుంది. దేవునికి స్తుతి కలుగాక. సో దీంట్లో జాగ్రత్తగా వద్దాం. నేనేం చెప్పబోతున్నాను, వాక్యము కొరకు నిలబడిన వారిపై నిందలు. ఇప్పుడు నేను వాక్యం నిలబడుకోండి, నాకు నిందలు వస్తాయి. నువ్వు నిలబడ్డానికి వాక్యం కోసం నిందలు వస్తాయి. నువ్వు నేను కాకుండా ఆ స్థానంలో ఏ మనిషి అయినా, ఏ సేవకుడైనా, ఏ విశ్వాస అయినా, ఏ వాక్యం కోసమైతే నిలబడతారో వారికి ఖచ్చితంగా నిందలు వస్తాయండి. ఎందుకు అనే విధంగా నిందలు వస్తాయంటే చూడండి, కాల ప్రవక్త అన్నాడు, జాగ్రత్తగా మీరు వినాలి. ఈ విషయాలు మీరు నన్ను కోరుతున్నాను పేరా. ప్రైజ్ గాడ్. తన కార్యములన్నిటినీ ఆ కాలంలో నెరవేర్చుటకు దేవునికి ఒక సమయము కలదు, ఒక కారణం ఉండును. చూసారా, నిందలు వచ్చినప్పుడు, నిందలు ఆ విధంగా వచ్చినప్పుడు దానికి ఒక కారణం ఉంటుందండి. అది మంచి అయినా చెడ్డైనా, అది ఏదైనా సరే. కానీ నీ వాక్యం కోసం, ఏ వాక్యం కోసం నిలబడి ఉన్నావో ఆ వాక్య నిమిత్తం వచ్చేటువంటి నింద చాలా ఉత్తమమైందండి. సో మనం తప్పులు చేసినప్పుడు, చిన్న చిన్న పొరపాటు చేసినప్పుడు వచ్చే నిందలు అవి వేరే. కానీ దేని వాక్యం కోసం నిలబడినప్పుడు, ఏ వాక్యం కోసం నిలబడ్డావో ఆ వాక్య నిమిత్తము జీవితం అంతా దారిపోసి నిలబడ్డావో ఆ సమయంలో వచ్చే నిందలు మరి నిజంగా దేవుడు వాటిని గణపరిచేవాడు అన్నమాట. ఆ వ్యక్తిని ఖచ్చితంగా దేవుడు తన దృష్టిలో తీసుకుంటాడండి. ఇప్పుడు పాయింట్కి వద్దాం. తానేమి చేయి ఉన్నాడో అక్షరాల దేవుడు ఎరుగును అన్నాడండి. మనకు తెలియదు, ఆయన మనకు అనుగ్రహించు రీతిగా దాన్ని కేవలము మనము పొందవలసి ఉన్నాము. అంటే ఒక నింద వచ్చినప్పుడు అది మనకు తెలియదు, కానీ అది మనం పొందవలసి ఉన్నాము, కానీ ఆయనకు తెలియను అంటున్నాడండి. కొన్నిసార్లు వచ్చి ఆ నిందలు ఎందుకు వస్తాయో ఏంటో అర్థం కాదండి. కానీ నా ప్రియ సోదరులారా, కొన్ని నిందలు వచ్చినప్పుడు నువ్వు అసలు ఏ వాక్యం కోసం నిలబడ్డావో ఆ వాక్యం నిమిత్తం వచ్చే నింద చాలా గొప్ప ఘనమైన కార్యం అన్నమాట. ఈ కాలంలో ప్రవర్తనాడు, వర్షము రప్పించుటకు ఏమి కావాలను? వర్షం రావాలంటే దాని ముందు ఏం జరుగుతుంది తెలుసా మీకు? ప్రవర్తనాడు, ఉరుములు వస్తాయన్నాడు, తర్వాత మెరుపులు వస్తాయన్నాడు, తర్వాత వెలుగు వస్తుందన్నాడు, రౌద్రము ఏర్పడును అన్నాడు, ఆ తర్వాత అందులో నుంచి వర్షం పుట్టును అన్నాడండి. వర్షం అనేది మనకు అవసరం. ఈ కాల ప్రవర్తనాడు, వర్షం అనేది అవసరం. వర్షము అంటాడైనా, వర్షము మనకు రాని ఎడల మనము జీవించలేం. వర్షం వలన మనమును, వర్షం వలన ఇక మొక్కలను, వర్షం వలన ఆహారం తయారవటము అది చాలా ప్రాముఖ్యమైన కార్యం. అది వర్షం లేకపోతే నీరే ఉండదండి, నీరు లేకపోతే పంటే ఉండదండి, పంట లేకపోతే మనం నశించిపోతామండి. కాబట్టి ఇప్పుడు వర్షం అనేది చాలా అవసరం. అయితే భూమికి వర్షం పడక ముందే
కొన్ని మనుషులు భరించాలి, ఆ ఉరుములు భరించాలి. ఓకే, ఆ మెరుపులు తట్టుకోవాలి. కొన్నిసార్లు పిడుగులు పడతాయి, భరించాలి, తప్పదు. నాకు వర్షం కావాలి, పిడుగొద్దు నాకు అంటే కుదరదు. పిడుగు పడుతుంది. పిడుగు ఎందుకు పడుతుంది? వర్షం కొరకు పడుతుంది. మరి వర్షం ఎవరి కోసం? నీ కొరకు, నా కొరకు. మరి ఆ వర్షం పడే ముందుగా ఖచ్చితంగా మెరుపులో, పిడుగులో, ఇంకా అంటాడైనా ఉరుములో రౌద్రం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇవన్నీ జరగకుండా వర్షం అనేది రాదు అన్నాడండి. సో వర్షం కావాలనుకోండి, వర్షం వల్ల చాలా లాభాలు ఉన్నాయి మనిషికి. వర్షం వల్ల చాలా పంట, ఆహార పదార్థాలు అభివృద్ధి ఉంది. సస్యశ్యామలుగా దేశాల అభివృద్ధి అవకాశాలు ఉన్నాయి. సో నీరు కొరకు ప్రపంచం అంతా పోరాడుతూ ఉంది. ఎందుకంటే నీరు చాలా ప్రాముఖ్యమైన భాగమైంది. అయితే వర్షం లేకుండా నీరు అనేది రాదు. సో వర్షం కావాలంటే ఖచ్చితంగా ఉరుము, మెరుపులు, పిడుగులు, ఆ వెలుగు, ఆ రౌద్రము, అవన్నీ కూడా భూమి మీద మనుషులు అనుభవించవలసిందేనండి. అదేవిధంగా అంటాడైనా క్రొత్త జీవమును జీవించుటకు, ఒక వ్యక్తి క్రొత్త జీవన జీవించాలంటే తప్పక చనిపోయి, కుళ్ళిపోయి, కంపు కొట్టి భూమి యొక్క అద్దుల్లోనికి వెళ్ళిపోవాలంట. అర్థమైంది మీకు? ఏమన్నాడు? కొత్త జీవం రావాలంటే, అంటే నువ్వు నాటినది మరలా తిరిగి కొత్తదిగా రావాలంటే అది కొబ్బరికాయ కావచ్చు, మామిడికాయ కావచ్చు, దానిమ్మ కాయ కావచ్చు, లేకపోతే ఇంకా పప్పస్కాయ కావచ్చు, ఇంకా ఎనీ ఫ్రూట్, సీతాఫలం కావచ్చు, రామఫలం, సీతాఫలం, ఇంకేమున్నాయి? ఇవన్నీ రావాలంటే, జీవం రావాలంటే ముందు ఆ విత్తనం ఏం చేయాలి? నువ్వు భూమిలో నాటాలి. నాటే సరిపోదట, ఆ విత్తనం తప్పక చచ్చిపోవాలటండి. ఏ విత్తనం నాటావో ఆ విత్తనం చనిపోవాలి. తర్వాత అది కుళ్ళిపోవాలి, కంపు రావాలి, భూమి యొక్క దుల్లోనికి అది వెళ్ళిపోవాలి. ఆ తర్వాత అది అందులోంచి కొత్త జీవం వస్తుంది అన్నమాట. సో కొత్త జీవం కావాలంటే ఇవి తప్పనిసరిగా అనుభవించాలి. అర్థమవుతుంది? ఇప్పుడు వాక్యం చెప్తుంది ఏంటంటే అర్థమవుతుంది మీకు? అంటే ఎవరైతే వాక్యం కొరకు నిలబడ్డారో వారిపై నిందలు అనేవి ఎందుకు వస్తాయంటే, వర్షం రావడానికి ఎలా వస్తున్నాయో, కొత్త జీవం రావడానికి ఇది ఎలా జరుగుతుందో. ఇక మూడో ఉదాహరణ చెప్తున్నాను నేను. మూడో ఉదాహరణ, బంగారంలో నుండి మస్టును తీసివేయాలనొచ్చో దాన్ని పదే పదే నలగొట్టి దంచాలట. బంగారంలో కొంత మస్ట్ ఉంటుంది అన్నమాట. కంసాల వాడు ఏం చేస్తుందని టకా 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 టపా 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 కొడతా ఉంటాడండి. ఎందుకు కొడతావు అంటే అది పనిలేక కాదు, దాంట్లో కొంత కలుషితం ఉందన్నమాట. దాంట్లో కొంత కలుషితం ఉంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? ఆ బంగారంలో కలుషితమైన దాన్ని తీసేస్తున్నాడండి. అది తీసేయడానికి ఖచ్చితంగా దాన్ని దంచాలట. ఎందుకు దంచాలంటే ఈ కాల ప్రవర్తన చూడండి, బంగారంలో నుండి మస్టును తీసివేయాలనొచ్చో దాన్ని పదే పదే నలగ కొట్టి దంచవలను. ఎందుకనగా ఇనుము పైరట్, ప్రకృతి బంగారం అంటే కృత్రిమ బంగారం, నిజమైన బంగారం వలె మెరియుచుండును. కానీ ఆ రెండింటిని మీరు ఒక చోట పెట్టి చూడండి, వాటిని వేరువేరుగా పెట్టి చూడండి, వాటి భేదమును చెప్పలేరు. కానీ ఆ రెండింటికి ఒకే చోట పెట్టినప్పుడు మీరు దాన్ని చెప్పగలరు. బంగారంలో తన నీడ ప్రతిబింబించినంత వరకు ఆ స్వర్ణకారుడు అనగా ఆ కంసాలి వ్యక్తి దాన్ని సాగదీసి గట్టిగా దంచుతూ కొడుతూ ఉండును అన్నాడు. అంటే ఏంటి? బంగారంలో సమస్తమైన చెత్తంతా బయటికి పోయే వరకు దాన్ని కొడతా ఉంటాడు. ఇంకా చెప్పాలంటే తన ప్రతిబింబము, తన స్వరూపము ఆ బంగారంలో కనబడే వరకు దాన్ని కొడుతూనే ఉంటాడంటండి. సో నేను ప్రకాశిస్తాను కానీ ఎందుకు కొట్టేస్తున్నావు నువ్వు నన్ను? పొద్దున సాయంకాలం దాకా కొడతానే ఉన్నావు అని బంగారం అనగలదా? అది భరించాలి. బంగారము ప్రకాశించాలి. అది ప్రకాశించాలంటే ఊరికే ప్రకాశించదండి. అది ప్రకాశించాలంటే దానికి ముందు ఎంతో నలుగుడు ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది. ఈ కాల ప్రవర్తనాడు అది ఆ స్వర్ణకాడు దాన్ని తీసుకుని సాగదీస్తాడు, దంచుతాడు, కొడతాడు. దాన్ని అలా సాగదీసి కొడుతున్నప్పుడు అది
ఎందుకంటే ప్రవర్తనాడు బంగారంలో తన నీడ ప్రతిబింబం అంత వరకు కనబడే వరకు దాన్ని సాగదీసుకొట్టుచుండును. సరే, వీటన్నిటికీ కారణాలు ఉన్నాయి కదా. బంగారం ప్రకాశించాలంటే కొంత ఒత్తిడికి అది గురవుతుంది, అవునా? కొన్ని దెబ్బలు తింటుంది, ఖచ్చితంగా తింటుంది. దానివల్ల దాంట్లో వేస్ట్ బయటకు పోతుంది. సో ఇప్పుడే అర్థమై ఉంటుంది మనకి ఏ వాక్యం కోసం నిలబడినప్పుడు వచ్చే ఆ నిందలు, ఆ కార్యాలు. ఎందుకంటే కొన్ని లూజ్ ఈకలు కూడా ఆటోమేటిక్గా ఊడి పడిపోతాయి అన్నమాట. ఇంకా బలపడటానికి, ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి, ఒకటి పొందాలంటే ఒకటి దానికోసం భరించాలని. అదేవిధంగా వర్షం రావాలంటే ఉరుములు, మెరుపులు, వెలుగు, రౌద్రము అనుభవించాలి. క్రొత్త జీవం రావాలంటే ఆ విత్తనం కుళ్ళిపోవాలి, చనిపోవాలి, మరియు అది అందులోంచి కొత్తది వస్తుంది. అలాగే బంగారము ప్రకాశించాలంటే అది బాగా నలగొట్టబడాలి. అంటే మన విశ్వాసం అనే బంగారం, లేక బంగారం అనే విశ్వాసం కూడా నలగొట్టబడితేనే మనం ఈ లోకంలో ప్రకాశిస్తామని అర్థమవుతుంది. ఈరోజు ఎవరికి ఎలా ఉందంటే భక్తి అంటే, ఈ గొట్టలో దూరి ఆ గొట్టలు అలా చివరిలో ఈ గొట్టలో దూరి కనబడకుండా అలా దూరే గొట్టలోంచి ఆ పక్క పర్లోకి పడిపోనుకుంటున్నారండి. కుదరదు. నెవర్ నెవర్ నెవర్. ఖచ్చితంగా మనము ఇవన్నిటి బంగారము, ఆ వర్షము, ఆ కొత్త జీవం పొందడానికి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాయో చూడండి. ఒక విశ్వాసం కూడా అంతే. అందుకే నీ రాత్రి ఒక ఉదాహరణ తీసుకోబోతున్నాను. దేవుడు ఒక సమయం ఏర్పాటు చేయను, ఆయన చెయ్యి ప్రతిదానికి ఒక ఉద్దేశమును కలిగి ఉండును. దేవుడు చేసే ప్రతిదానికి ఒక ఉద్దేశం ఉంటుందని విలియం బ్రెన్హమ్ అనే సహోదరుడు చెప్తా ఉన్నాడు. నేను దాన్ని నమ్ముతున్నా. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ప్రభువును ప్రేమించే వారికి ఆయన పిలుపు ప్రకారం పిలవబడిన వారికి ఏది దానంతటా అది యాదృచ్ఛికముగా జరుగుట లేదు. దేవుని చేత పిలవబడి ఏర్పరచబడడం కంటే ఎవరికి కూడా యాదృచ్ఛికంగా అవ్వట్లేదంట అండి. అంటే దేవుని చిత్త ప్రకారంగానే జరుగుతున్నాయి. దేవునికి స్తుతి కలగాలి. అప్పుడు ప్రవర్తనాడు ప్రతిదానికి సమయము కలదు, దాన్ని నిర్ణయకాలము కలదు, దాని యొక్క విధానములను అది కలిగి ఉండును. వింటున్నారా? ప్రతి కదలిక వెనుక దేవుడున్నాడు. అంత కీడు జరుగుతున్నదని నీవు కొన్నిసార్లు అనుకుందువు. నిజమే, దేవుళ్ళో బాగానే ఉంటున్నాం, చక్కగా ఉంటున్నాం, అయినా కీడు జరిగిపోతుంది ఏంటి అనిపిస్తుంది మనకి. అలాంటి పరిస్థితులు వస్తాయి చుట్టూ. ఇంత బతి చేస్తున్నాము, ఇంత చక్క దేనికోసం నిలబడుతున్నాము. ప్రవర్తనాడు అంతా కీడు జరుగుతున్నదని నీవు అనుకునే కొన్నిసార్లు అనుకుందువు. అది మన తలంపు. శోధనలు మరియు అసహ్యమైనవి మన మీదకి తేబడినవి ఒక పనిలో మనం ఎట్లా స్పందించదుమోనని చూచుటకు శోధనలు వచ్చును అన్నాడండి. ఒక పనిలో ఎలా స్పందిస్తామని దాని కొరకట ఈ శోధనలని అనుమతించబడ్డాయటండి. అయ్యి బాబాయ్, ఇలాగైతే ఎందుకు వచ్చిందండి, నాకు సంఘశాఖే మంచిదని వెళ్ళిపోతావా? అది దాని యొక్క అంచు నరకంలో ఉంది. ఇప్పుడు కష్టపడకుండా డబ్బులు రావు. చెప్పండి, మీరు అలా సంపాదిస్తున్నారా? కూర్చుండి వచ్చేస్తున్నాయా పడి? లేదే, చెమట వచ్చి కష్టపడి నానా తెప్పలు పడితేనే ఆ డబ్బులు వస్తున్నాయి. అలాగే పని చేస్తుంటేనే డబ్బులు వస్తున్నాయి, కష్టపడుతుంటేనే ఆ డబ్బులు వస్తున్నాయి. డబ్బులు ఉరికి రావట్లేదు, కష్టపడుతుంటే వస్తున్నాయి. కష్టపడకుండా రావయ్యి. ఒకవేళ కష్టపడకుండా వచ్చాయనుకోండి, కష్టం లేకుండా వెళ్ళిపోతాయి మళ్ళీ. నువ్వు దానికోసం ఆలోచించట్లేదండి. ఒకటి కష్టజీతం మరి నిలబడుతుంది, కష్టజీతం కాని చేయాల అది నిలబడదు, ఛాన్సే లేదు. అలాగే ఈ శోధనలు ఇవన్నీ వచ్చినప్పుడట ఎందుకు ఇలా జరుగుతుంది అనిపిస్తుందట. కానీ ప్రవక్త అన్నాడు, ఒక పనిలో మనం ఎట్లా స్పందిస్తామోనని చూచుటకు శోధనలు అనేవి వచ్చును. వాక్యము ఎల్లప్పుడూ నిందను భరించుచుండును. దేవుని యొక్క అభిషక్తి వాక్కు నిందించబడినది. అసలు వాక్యానికి నిందొచ్చిందండి, రాయబడిన వాక్యం నిందొచ్చిందండి. ఈరోజు బైబిల్ కోసం బయట చాలామంది నిందిస్తున్నారు. బైబిల్ అది తప్పు, ఇది తప్పు, అన్నీ అందులో బూతులే ఉన్నాయి,
లేదా అన్ని కూడా అన్ని అక్ర సంబంధాలే ఉన్నాయి, అంత రాంగే ఉంది అని బైబిల్ కోసం నిందించేవారు లోకంలో చాలామంది ఉన్నారు. బైబిల్ తప్పు అని చెప్పేది చాలామంది ఉన్నారు. ప్రేరా, అది తప్పనంత మా తప్పు కాదు, కానీ అది తప్పు కాదు అనేది అది నీకు నాకు దేవునికి తెలిసే కార్యం. కాబట్టి వాక్యం కొరకు నిందలు వస్తున్నాయి, బైబిల్ కొరకు నిందలు వస్తున్నాయి. ఈరోజు పలకబడిన వర్తమానం కోసం నిందలు వస్తున్నాయి, వర్తమాని కోసం నిందలు వస్తున్నాయి, వర్తమానికుని వెంబడించిన నిందలు వస్తున్నాయి. మరి వాక్య ప్రకారంగా ఏమైతున్నాయో అవన్నీ మానుకుంటుంటే దానికోసం నిందలు వస్తూ ఉన్నాయి. అందుకే అన్నాను, వాక్యము కొరకు నిలబడి వారిపైన నిందలు. నిలబడింది సేవకుడైనా, ప్రవక్త అయినా, విశ్వాస అయినా, పెద్ద అయినా, ఎవరైనా సరే నిందలు అనేవి వస్తున్నాయి అనే విషయం గమనిస్తున్నాం. ఇక్కడ గమనించండి, దేవునికి మహిమ కలుగాక. ప్రవక్త దేవుని యొక్క అభిషేకించబడిన వాక్యం పైన నిందలు వస్తున్నాయి. నిందను భరించుట ఎట్లో అది ఎంత కఠినమో మనుషులు అర్థం చేసుకోలేకపోవుటకు అదే కారణము. నిందలు అనేవి ఎంత కఠినమైనవో నిందించబడిన వాడికి అర్థమవుతుంది, నిందించబడిన ఆమెకి అర్థమవుతుంది తప్ప ఆ నిందేమిటో భరించిన వాడికి ఆ నింద ఒక వాల్యూ, విలువ, కష్టము, ఆ భారము ఆ మనుషులు తెలుసుకోలేరండి. ఇప్పుడు ఒక వ్యక్తి బరువైన ఒక 50 కేజీలు లేక 100 కేజీలు రోడ్డు మీద ఎత్తుకుని మోసుకుని పోతాడుకోండి. ఒకడు బరువు లేనివాడు ఏం చేస్తున్నా, బరువు మోస్తున్నావా, అసలు బరువు ఎలా ఉంటుంది, నేను అలా ఏ తెచ్చి పడేస్తాను, సోది మాట్లాడకూడదు. చూడండి, ఆ వ్యక్తి ఏ విధంగా వెళ్తున్నాడో అతనికి ఆ బరువు తెలుస్తుంది. కానీ ఇతనితో నడిచేవాడికి బరువు లేదు కాబట్టి ఆ బరువు ఏమిటో, ఆ భారం ఏమిటో, ఆ శక్తి ఏంటో, దానికి ఎంత పాటలు పడుతున్నాడో ఆ వ్యక్తికి తప్ప పక్క వ్యక్తికి తెలియదండి. అలాగే ఒక పొలంలో దిగిన తర్వాత అది ఎంత లోతుంది ఏంటి అనేది దిగిన వ్యక్తికి తప్ప గట్టి మీద వ్యక్తికి అసలు అర్థం కాదు. ఊహ వేరు, నిజం వేరండి. ఊహ కొన్నిసార్లు నిజాలే కనిపిస్తాయి, కానీ నిజం అంతగా అర్థం కాదు ప్రజలకి. దేవునికి మహిమ కలుగాక. ఇక్కడ చూడండి, వాక్య నిమిత్తం నింద. మీకు ఒక పరీక్ష ఇచ్చుటకు వరకు ఈ నిందను ఎల్లప్పుడూ మీరు భరించుతూనే ఉండవలెను. చూసారా, ఒక నింద అనేది ఒక పరీక్ష అన్నమాట. మీకు ఒక పరీక్ష ఇచ్చుట కొరకు ఈ నింద ఎల్లప్పుడూ మీరు భరించుతూనే ఉండవలెను. చూడండి, క్రీస్తు వద్దకు వచ్చు ప్రతి మనిషి అతనికి దేవుడు ఉద్దేశించిన పని కొరకు మొదట తప్పకుండా బాలశిక్ష పొందవలెను అన్నాడండి. దేవుని వద్దకు వచ్చేవారంటే అండి తప్పనిసరిగా బాలశిక్ష పొందవలెను. అతనికి దేవుడు ఉద్దేశించిన పని అంటే దేవుడు ఉద్దేశించిన పని నీకు ఇచ్చే ముందు నువ్వు తప్పనిసరిగా నలగొట్టబడతావు, నిందించబడతావు. ఇప్పుడు మోషే ఉన్నాడు, మోషే పనికి పిలబడ ముందే అతను నలగొట్టబడ్డాడు. అబ్రహాము దీవించబడక ముంపే నలగొట్టబడ్డాడు. ఇలా మనం చాలామంది చెప్పుకుంటాం. సో ముందుకెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. అట్టి సమయములందు ఏంటండి ఏది అలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడట ఆ నిందలు అవన్నీ భరిస్తున్నప్పుడు అంటండి అట్టి సమయంలో నెమ్మదిగా ఉండుడి అన్నాడండి. దేవునికి స్తోత్రం. ఆ నిందలు వచ్చినప్పుడు, ఆ శోధనలు వచ్చినప్పుడు, ఆ కష్టాలు వచ్చినప్పుడు ప్రవర్తనాడు అట్టి సమయంలో నెమ్మదిగా ఉండండి అన్నాడు. సాధ్యం అంటారు ఇది మనకి? సాధ్యమా? కలవరపడే పరిస్థితులు ఏర్పడతాయి మనకి, కానీ ప్రవక్త చెప్పిన మాట వింటే సాధ్యమేనండి. ప్రైజ్ ది లార్డ్. దీని కొరకు దేవుడు నిన్ను పిలిచినాడు. దేని కొరకు దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడో అది జరగకుండా ఏది నిన్ను ఆపజాలదు. దేవుడు ఒక పని కొరకు, ఒక ఉద్దేశం కొరకే దేవుడిని తీసుకొచ్చాడు. అది జరగకుండా దేవుడు అక్కడ జరగకుండా ఏది నిన్ను ఆపజాలదంట. దేవుని వాక్యమును బయలుపరచకుండా అది ఆపే దయ్యము అనేది ఇక లేదు. ఆమేన్. నీవు ఒక ఉద్దేశం కొరకు జన్మించి ఉన్నావు. ఆమేన్. నీ స్థానమును ఎవరు తీసుకొని జాలరు. నీ వల్ల అనుకరణ చేయు వారు ఉండవచ్చు, కానీ ఏవేవో చేయవచ్చును, కానీ వారెన్నడూ నీ స్థానమును తీసుకొని జాలరు. దేవుని వాక్యము జయించును, అది తప్పుపోజాలదు అన్నాడండి. ప్రతి క్రైస్తవుడు అక్కడే నిలబడి వలసున్నాడు. పరీక్షలు వచ్చునని తెలుసుకొనవలెను. పరీక్షలు వచ్చునని తెలుసుకొనవలెను. ఏ విషయం అంటే దేని కొరకైతే నిలబడి ఉన్నావో దాని విషయంలో
పరీక్ష వచ్చును. ఉదాహరణకి దేవుడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ పరీక్ష పెడతా ఉన్నాడు అనమాట. ప్రైజ్ గాడ్. ఇది ప్రతి క్రైస్తుడికి వస్తాయంట, చిన్న పెద్ద తేడా ఏమీ లేదు. పాస్టరు, విశ్వాసి, సామాన్య విశ్వాసి, ప్రవక్త ఏమీ తేడా లేదు. ఎవరు వాక్యం కోసం నిలబడుతున్నారో వారందరికీ పరీక్ష అనేది వచ్చును. అన్ని రీతులుగా నిన్ను కదిలింప చూచును. అన్ని రీతులుగా అంటే అన్ని వైపుల నుంచి కూడా నిన్ను కదిలించడానికి ఈ శోధనలు, నిందలు వచ్చును. అప్పుడు నిలబడాలండి. అందుకే యెహెజ్కేలు అంటాడు, బద్దలైన సందులు నిలబడగలవాడెవడు అన్నాడండి. బద్దలైన సందులు నిలబడాలంటే ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఆ బద్దలైన సందులో ఉన్నది పడిపోద్దా లేదా అనేది ఒక భయం ఉంటుంది కాబట్టి అక్కడ నిలబడాలటండి. అందుకే ప్రవక్త ప్రతి క్రైస్తవుడు అక్కడే నిలబడి వస్తున్నాడు. అన్ని రీతులుగా నిన్ను కదిలింప చూచును, కానీ గుర్తించుకునము, దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. ఎన్ని రీతులుగా వచ్చినా కానీ దేవునికి ఒక ఉద్దేశం ఉందట. ప్రైజ్ గాడ్. అదంతయు మంచిగానే చెయ్యును. ప్రైజ్ గాడ్. ఏదైతే ఇప్పుడు చేదుగా ఉందో, కష్టంగా ఉందో, నిందగా అవమానంగా ఉందో, ఒకరోజు అట అదంతా కూడా మంచిగా ఉండును అంటున్నాడు. దేవునికి స్తుతి కలుగాక. అరే, ఒక మంచిది ఉన్నప్పుడు ఇక్కడ ఖచ్చితంగా నిందలు, ఆ పరీక్షలు పాస్ అవ్వడానికి భవిష్యత్తులో ఒక మంచి ఉన్నప్పుడు ఆ మంచి కోసం ఇక్కడ నిలబడాలి మనం. అందుకే పౌంటాడు, వెనుకున్నవని మరిచి ముందుని వరకు పరిగెడుతున్నానండి. దేవునికి స్తోత్రం కలుగాక. దేవుని వాక్యం నెరవేర్చిన కొద్ది సంఘటనలు మనం చూద్దామన్నాడు. అంటే ఇక్కడ ప్రవక్త ఒక్కొక్కరిని తీసుకొద్దాం. ఏమంటాడంటే చూడండి, వాక్యము కొరకు నిలబడిన వారిపైన నిందలు ఎలాగ వచ్చాయో ఈ రాత్రి నేను దాన్ని పొంగిచ్చేస్తాను. చెప్పారు కదా, అన్ని విషయాలు కాదు, కొన్ని విషయాలు మాత్రం మీద పంచుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలిగాక. దానికి ముందు ప్రవక్త అన్నాడు, ఆయన యెషయా గ్రంథం 53వ అధ్యాయం తీసుకుంటున్నాడు. ఆయన మన అతిక్రమని బట్టి గాయపరచబడను, మన దోష నిమిత్తము నలగొట్టబడెను. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఏమన్నాడు, నాకు అది బాగున్నది, అందులో నా పేరు పెట్టి చదివేదును అని ఒక నావిడు అనుకున్నాడట అండి. ప్రైజ్ ది లార్డ్. నేను ప్రయత్నించేదను అని చెప్పి ఆ బాడీ ఇట్లా పలికెను. ప్రైజ్ గాడ్. ఆయన జాన్ కార్విడ్ పాపముల కొరకు గాయపరచబడెను. జాన్ కార్డ్ యొక్క దోషముల కొరకు ఆయన నలగొట్టబడెను. ఆయన పొందిన దెబ్బల వలన జానుకు స్వస్థ కలుగుచున్నది. నేను లేదు, నా పేరు దాంట్లో అనుకోండి, ఆయన పెట్టాడు. సో అక్కడ ఎవరో జాన్ ఉన్నారు, ఎక్కడో జాన్ ఉన్నాడు. సో అక్కడ నీ పేరు పెట్టి చదువుకోమన్నాడు. నేను అలాగే చేశాను. ఈరోజు నా స్టాటస్లో అదే పెట్టుకున్నాను. ఓహ్, దేవునికి మహిమ కలిగా. నేను దాంతో ఆ స్పందన కలిగి ఉన్నాను, దాంతో సహవాసం కలిగి ఉన్నాను. ప్రైజ్ గాడ్. ప్రవక్త అన్నాడు, దాన్ని నేను చూచున్నాను అని అతడు చెప్పాను. ప్రభు అతన్ని స్వస్థపరిచాను. ఆ జాన్ అనే వ్యక్తిని అలా చెప్పుకున్నప్పుడట, జాన్ అనే వ్యక్తిని దేవుడు స్వస్థపరిచాడని విలియం మనం ఈ వర్తమానంలో చెప్తున్నాడు. 23 పేరాలు చెప్తున్నాడు ఆయన, 20 పేజీలో చెప్తున్నాడు. ప్రైజ్ గాడ్. ప్రభు అతన్ని స్వస్థపరిచాను. చూడండి, మీ పేరును అందులో పెట్టి చదవండి. ఇప్పుడు ప్రవక్త ఆయన ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు విలియం బ్రెన్హం అతిక్రమల కొరకు ఆయన గాయపరచబడెను. విలియం బ్రెన్హం దోషముల కొరకు యేసుక్రీస్తుకు నలగొట్టబడెను. దానిని ఆయన నా కొరకు చేసెను, నీ కొరకు చేసెను. ఆయన దాన్ని చేసెను, నీ పేరును అందులో పెట్టి చదువుము. అప్పుడు ఏమొస్తుందో తెలుసా? స్వస్థత వస్తుందండి. ఇప్పుడు నా అతిక్రమల కొరకు ఆయన గాయపరచబడను, నా యొక్క వ్యాధుల కొరకు ఆయన గాయపరచబడను, ఆయన పొందిన దెబ్బల వలన నాకు స్వస్థ అన్నావు అనుకో, జనమంతా కూడా నీకు కొంచెం సూలూజి అనుకుంటారు, నీకు పిచ్చి ముదిరిపోయింది అంటారు. అది నింద. ఆ విధంగా నింద వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఒక సహోదరుడు స్వస్థపరచబడ్డాడు. ఆవిడ ప్రవక్త అన్నాడు, అప్పుడు నీ పేరు పెట్టి చదువుకున్నాడు. అంటే ఇప్పుడు స్వస్థత కొరకు నిలబడినప్పుడు కూడా నీకు నిందలు వస్తాయా? అవునండి. ఎందుకంటే డాక్టర్ దాన్ని ఏకీపించడు, నర్సు దాన్ని ఏకీపించదు, మెడికల్ సపోర్ట్ దాన్ని చేయదు, సైన్స్ దాన్ని ఒప్పుకోదు.
నీ ఇంటి ఇరుగు పొరుగు వారు, నీ బంధువులు, నీ భార్య, నీ పిల్లలు, నీ ఇంటి వారు, నీతో ఉన్నవారు, నీ స్నేహితులు దాంతో ఏకీమించరు. అందరూ కూడా గుచ్చుకు చెప్తారు, ఇది జరగని పని, నీకు క్యాన్సర్ ఉంది, నీకు పలానా వ్యాధి ఉంది, పలానా రోగం ఉంది, నీకు స్వస్థత రాదు, ఇది అసాధ్యం, ఎందుకంటే మెడికల్ చూపిస్తుంది, పట్టణంలో పెద్ద డాక్టర్ చూపించాం, ఇక ఆయన మాట అంటే మాటే అని అంటూ ఉంటారు ప్రజలు. మనం కొన్నిసార్లు వాక్యం కన్నా మనుషుల మాటల ప్రభావంతో నింపడతామండి. వింటున్నారా సోదరులారా? దేవునికి స్తుతి కలుగాక, దేవుని నన్ను మహిమ కలుగాక. ఆమె చెప్తారా? గట్టిగా చెప్తారా? హల్లెలూయా. మనుషులకు మాట ప్రభావం బాగా పనిచేస్తూ ఉంటుంది కొన్నిసార్లు. అందుకే మీ మాటలు జాగ్రత్తగా ఉండాలి. సంఘంలో కూడా మీరు కూడా మీ మాటల వల్ల విశ్వాసాన్ని చెడగొట్టే మాటలు రానకూడదండి. దయచేసి పనికొచ్చే మాటలు చెప్పండి. పనికిరాని మాటలు చెప్పి ప్రజల్ని మాత్రం విశ్వాసం నుంచి తొలగించడానికి ప్రయత్నం చేయకండి. ఆ అవకాశాన్ని ఎవరికి ఇవ్వద్దు, అంతగా సాతాను కూడా అవకాశం ఇవ్వద్దు. నువ్వు సాతాను చేతులు కూడా వాడబడొద్దు. నీ నాలిక జీవపు మాటలు పలకాలి, మరణపు మాటలు పలకూడదు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగాక. మన సంఘంలో ఏ ముహూర్తాలు లేవు, ఏ వాస్తవాలు, ఏ కార్యక్రమాలు లేవు. వాక్యవిరుద్ధమైనది ఏది, వాక్యం లేనిది ఏది మనం చేయట్లేదు. మీరే చదువుకొని మీరే దానికి సమాధానం కలిగి ఉండాలి. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి నా ప్రియస్తులారా, ఇక్కడ ఆయన పొందిన దెబ్బల వలన స్వస్థత కలుగుననే వాక్యము నమ్మినప్పుడు స్వస్థత పొందడానికి జాండ్రిన్ అనే వ్యక్తి కొంచెం నింద పొందాడండి. అవమానపరచబడ్డాడు, హేళన చేయబడ్డాడు, గుడ్డువాడని చెప్పి హేళన చేశాడు. అయినా ఒక దిన జాండ్రి అనే వ్యక్తి స్వస్థపరచబడ్డాడండి. అది స్వస్థత కొరకు నింద. స్వస్థత పొందాలంటే దానికి ముందు నింద ఖచ్చితంగా వస్తుంది. నింద లేకుండా స్వస్థత రాదు, కష్టపడకుండా డబ్బులు రావు, అలాగే మెరుపులు ఉరుములు లేకుండా వర్షం రాదు, ఇత్తనం చావకుండా కొత్తది రాదు, అలాగే బంగారం మెరియాలంటే దానికి దెబ్బలు మనం సాగతీయటం, కొట్టడం అనేది జరగకుండా అది ఆ విధంగా ఉండదు. దేవునికి స్తోత్రం కలుగాక. ఇప్పుడు నెంబర్ 1, ఒక 5 మీకు పరిచయం చేస్తాను. పేరు నోవాహు అనే వ్యక్తి కనిపిస్తాడు మన బైబిల్లో. అది ఆది కాండంలో మనం చూస్తాం. పలానా అధ్యాయం అని మనకు తెలుసు కాబట్టి ముందుకెళ్ళిపోతున్నాను. దీంట్లో 24వ పేజీలో నోవాహు కోసం ప్రవక్త మాట్లాడాడు. దేవుడు తనకిచ్చిన వాక్యం నిమిత్తం నోవాహు నిందను భరించాను అంటున్నాడండి. నోవాహుకి దేవుడు ఏమి ఇచ్చాడు వాక్యం? భూమి మీద జలప్రళయం రాబోతుంది, 40 దినంలో ఇలా జరగబోతుంది, నువ్వు వాడు కట్టుకో, నీ వారు ఇంటి వారి కొరకు అని చెప్పినప్పుడు అతను ఆ పనిలో ఉన్నప్పుడు అతను దాన్ని చెప్తున్నప్పుడు ప్రవర్తనాడు 120 సంవత్సరములు అతడు వాక్యము కొరకు చూడండి, 120 సంవత్సరములు అతడు వాక్యము కొరకు నిందను భరించి నిలబడవలసి వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. 120 సంవత్సరములు అతడు వాక్యము కొరకు నిందను భరించి ఉండవలసి వచ్చాను. ఆ గొప్ప శాస్త్రీయ విధానములు పైన ఆకాశమందు జలములు లేవని చెప్పారు. అయితే ఆయన నోవాహు ఏం చెప్పాడంటే యుద్ధం యెహోవాదని చెప్పాడు. అయితే వారికి అది వ్యతిరేకంగా ఉండెను గనుక తన జీవితమును రక్షించుటకు ముందు అతడు విశ్వాసములో నిలబడి ఒక నిందను భరించవలసి ఉండెను. అతడు తన కుటుంబము రక్షించబడాలన్నా, ఆ జలప్రళయం తప్పించుకోవాలన్నా ఖచ్చితంగా దానికి ముందు అతడు నిలబడిన విశ్వాసాన్ని బట్టి అతడు విశ్వాసంలో నిలబడి ఉన్నందుకు ఒక నిందను భరించవలసి ఉండెను. ఈ అపహాసకులు అతన్ని అలాగే నిందించి ఉండిరి. నోవాహు, నీ వాడ తేల్చుటకు నీ యొక్క రెక్కను, నీ యొక్క వాడను ఎక్కడ కడుతున్నావు? నోవాహు, నీ వాడ తేల్చుటకు ఈ నీరు సరిపోద్దా, ఆ కొండ సరిపోద్దా అని హేళన చేశాడట. అన్నట్టు నోవాహు, నీ వాడను తేల్చుటకు నీ వాడిని ఎక్కడ కడతావు అని వారు నిందించుచుండిరి. ఆకాశం నీరు లేదు అని నిందించారు. ఇది అబద్ధ బోధ అని నిందించారు. దేవుడు నీతో మాట్లాడలేదు అని నిందించారు. నువ్వు ముసలివాడివి, వయసు అయిపోయింది అని నిందించారు. నువ్వు ఊరికే మనుషులు మోసగిస్తున్నావు అని నిందించారు. పేరా నోవాహు ఇవన్నీ భరించాడు. పేరా తాను నమ్మిన వాక్యం కొరకు ప్రవర్తనాడు. 120 సంవత్సరములు ఆ నమ్మిన వాక్య నిమిత్తమై ఈ 120 సంవత్సరాలు అతడు ఆ వాక్యం కొరకు నింద అనిపిస్తూనే ఉన్నాడండి. పలానా చర్చికి వెళ్తున్నావా, నింద నీకు. వస్తువులు తీసేసావా, నిందలు నీకు. టీవీలు లేవా, నిందలు నీకు. రంగులు లేవా,
జుట్టు కట్టింగ్ లేవా? ఏంటి ఫ్యాషన్ ఆఫ్ 2022 లేదు, ఫ్యాషన్స్ లేవా? నింద దానికి నువ్వు. వాక్యం కొరకు నిందండి. వాక్యము కొరకు నిలబడిన వారిపైన ఈ నిందలు. ఇప్పుడు నవాహు ఎందుకు నిలబడంటే ఇక్కడ దేవుడు తన వాక్యం ఇచ్చాడు. ప్రవర్తన దేవుడు తనకిచ్చిన వాక్య నిమిత్తము నవాహు నిందను భరించెను. ప్రైజ్ ది లార్డ్. ఒక సహోదరికి క్యాన్సర్ అన్నమాట. వైద్యుడు అన్నాడు చనిపోతుంది అన్నాడు. అప్పుడు ఆమె ఏం చేసిందంటే క్రీస్తు యేసుని నమ్మి ఆయన పొందిన దెబ్బలను స్వస్థతని నమ్మిందనమాట. ఆమె మళ్ళీ పరీక్ష చేసినప్పుడు స్వస్థ వచ్చింది, క్యాన్సర్ లేదని. కానీ ఆ క్యాన్సర్ లేదని చెప్పడానికి ముందట వారు నిన్ను పరీక్షించి ఫలితం అదే, నీవు చనిపోతావు, దాన్ని చేయదునని దేవుడు వాగ్దానం చేసినని అంటున్నావు అని చెబుతున్నావు. అది నీ పిచ్చితనం, అది నీ యొక్క పిచ్చి, నీ యొక్క వెరితనం అని నిందలు పొందిందంట ఆమె. అంటే ఇవన్నీ పొందిన తర్వాతనే ఆమెకు స్వస్థ వచ్చింది. సో అందుకనే చూడండి, ఒకసారి యాయిరు కుమార్తె చనిపోయింది. యాయిరు వచ్చి యేసు ప్రభు రమ్మన్నాడు. యేసు ప్రభు వెళ్తున్నప్పుడు యాయిరు కుమార్తె చనిపోయింది కాబట్టి ఒకడు వచ్చన్నాడు, ఎందుకయ్యా బోధకుని బాధ పెడతావు, అతను ఏమీ చేయలేడు, ఇదిగో పాడి కడుతున్నాం, డ్రమ్ములు అవన్నీ సిద్ధపరిచాం, స్నానానికి శవాన్ని బయటికి తీసుకొచ్చి కడిగి పాడి మీద తీసుకుని వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అదిగో బోర్లు ఊదేవారు, డ్రమ్ములు కొట్టేవారు సిద్ధంగా ఉన్నారు, ఆ బోధకుని బాధ పెట్టక అంత అయిపోయింది అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు విన్నావా, ఆయన అన్నాడు లక్ష్యం ఉంచమన్నాడండి. అంటే నమ్మకం మాత్రం ఉంచు అన్నాడండి. నీ కుమార్తె బ్రతికిద్ది, నమ్మకం మాత్రం ఉంచమన్నాడండి. ఆయన్ని ఊరందరూ, చుట్టాలు, బంధువులు, స్నేహితులు అందరూ కూడా నిందిస్తున్నారండి. ఇంకేం ప్రయోజనం, ఇంకేం చేస్తాడు ఆయన? అప్పుడు ఆయన ఏం చేశాడంటే అలాంటి వాళ్ళందరూ బయట ఉంచి గెట్ అవుట్, బయటికి వెళ్ళిపోయాడు. మీరున్న పని అవుతుంది ఇక్కడ చెప్పాను పంపించి. ఆయన యాయిరు మరి శిష్యులు కొంతమంది లోపలికి వెళ్ళారట. మీకు తెలిసి లోపలికి వెళ్ళిందా? ఆమెతో కలిపి 7 రండి. ఆమె 7వ సంఘాలం 7వ సంఘాల యొక్క సంఘమై ఉన్నది. 7 మెంబర్స్. మీరు వాక్యం చదవడం తెలుస్తుంది. మీకు తెలుసా, ఆ 7వ సంఘకాలం లౌదిక సంఘకాలం, అది చచ్చిపోయింది. కానీ ఆయన వచ్చిన తర్వాతే అది లేచిందండి, బ్రతికిందండి. ఈరోజు 7వ సంఘాల దూత వచ్చిన తర్వాత ఆమేన్ 7వ సంఘాలపు చచ్చిపోయిన సంఘమును యేసుక్రీస్తు అతనిలో ఉండి బ్రతికించాడండి. సో ప్రజలు ఏమంటారంటే యూస్ లేదన్నారు, లక్ష్యం మాత్రం పెట్టు, నమ్మకం మాత్రం మంచి. ఇప్పుడు ఆయన యాయిరు తన కుమార్తెని పొందాలంటే దానికి ముందు నిందలు పొందాలి. దీన్ని బట్టి చూస్తే ఆ లిస్టులో మనం ఉండాలి. వద్దు పాస్టర్ గారు, ఆ లిస్ట్ మనకు వద్దు. మనకంతా అలా పువ్వుల బాటలో నడిచినట్టు ఉండాలి, ముళ్ళు గుచ్చుకోకూడదు, అలా రావాలి, అలా వెళ్ళిపోవాలి. మనల్ని ఎవ్వరు అనకూడదు, మనల్ని ఎవరు ఏమాట అనకూడదు, మనల్ని ఎవరు అనకూడదు. మన భక్తి మందే, వాళ్ళ భక్తి వాళ్ళదే. అలా తిన్నగా నీ రూటే నరకానికి వెళ్ళిపోతావు. ఖచ్చితంగా భక్తులందరూ నడిచిన మార్గంలో రాని ఎడల భక్తులు ఉండే ప్లేస్లోకి నువ్వు వెళ్ళలేవు. సో మనకు ముందు నడిచిన భక్తులందరూ ఆ విధంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగాక. ఇంకో వ్యక్తిని కూడా మేము పరిచయం చేస్తున్నాను. ఆ వ్యక్తి పేరు అబ్రహాము షారాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరండి? అబ్రహాము షారాలండి. ఈ అబ్రహాము షారాల కోసం మనం చెప్పుకుంటే టైం సరిపోదు, చాలా సమయం పడుతుంది. ఎందుకంటే ఆయన కొన్ని ముఖ్య విషయాలు చెప్తాను. ప్రైజ్ గాడ్. అబ్రహాము షారాలను దేవుడు పిలిచాడు, ఒక పని కొరకు పిలిచాడు. వారికి కుమారుని ఇవ్వాలని అనుకున్నాడు దేవుడు. ఆ కుమారుడు ద్వారా దేవుడు ఒక జనాంగం తీసాలనుకున్నాడు. దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఇస్సాకు జన్మించడానికి ఉద్దేశం దేవునికి తెలుసు. ఇస్సాకు వచ్చిన ద్వారానే ఒక సైన్యం వస్తుందని, ఇస్సాకు ద్వారానే యాకోబు వస్తాడు, యాకోబు ద్వారానే ఇశ్రాయేలు వస్తారని దేవుడు ముందుకున్నాడు. దేవుడికి తెలుసు ఆయన ఏం చేస్తున్నాడు, కానీ ప్రజలకి అర్థం కాదండి. 75 సంవత్సరాలు అయిపోయినాయి, ఆమెకి 65 అయిపోయినాయి. ఇంచు ఇద్దరికి 10 సంవత్సరాల గ్యాప్ ఉంది. అందులో ఏమంటారంటే ఆమె ముసలిది అయిపోయింది, ఆమెకి ఇక పిల్ల పుట్టే అవకాశాలు లేవు. ఆమె శరీరంలో ప్రతి అవయము కూడా ఎండిపోయింది, ప్రతి గర్భసంచి కూడా దరిదాపుగా ఎండిపోయింది. ఆమె యొక్క ఋతుచక్రం అనేది ఆగిపోయింది, ఆమె నెలసరి అనేది ఆగిపోయింది. ఇక ఆమెకి ఏ కణాలు వచ్చే అవకాశాలు లేవు.
ఇక అబ్రహాము ముసలివాడైపోయాడు. ఎటు చూసినా కానీ వారిద్దరి మధ్య ఏ విధమైనటువంటి పిల్లలు పుట్టే అవకాశాలు లేవు అని డాక్టర్లు తేల్చి చెప్పేశారు. అలా ఓడిపోయిన సమయం అది. వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశాలు లేవు. పుడితే ఎప్పుడో పుట్టేస్తారు కదా అని అనుకున్నారు ప్రజలు. కానీ ఆ సమయంలో దేవుడు వారితో మాట్లాడాడు. ఏమనంటే, నీకు కుమారుని ఇస్తాను అని. దేవుడి ఉద్దేశం వేరు. ప్రజలు ఏమనుకుంటారంటే అది అబద్ధం అనుకుంటారు. కానీ నువ్వేదైతే అబద్ధం అనుకున్నావో, నీ దృష్టికి ఏదైతే కరెక్ట్ కాదో అది దేవుని దృష్టికి కరెక్ట్ అనమాట. ఎందుకంటే మన దేవుని కాదు కదా, ఆయన దేవుడై ఉన్నాడు. దేవుని స్థానం తీసేసుకొని నువ్వు దేవుళ్ళని ఆలోచించడానికి దేవుడు కాదు కదా. ఎందుకంటే మనం దేవుళ్ళు కాదు, మనం మానవులము. మానవ తలంపులు వేరు అన్నాడు. మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. మీ మార్గాలు వేరు, నా మార్గాలు వేరు. ఇక్కడ అబ్రాహాము శారాలను దేవుడు ఆ టైంలో తీసుకున్నాడు. చూడండి, అది ప్రకృతికి విరుద్ధమైంది. దేవుడు యవన కాలం ఇచ్చి ఉంటే చెప్పుకోవడానికి పెద్ద అవసరం లేదు, సబ్జెక్టే లేదు అక్కడ. కానీ ఆ టైంలో దేవుడు వారికి ఇవ్వటం అనేది చెప్పుకోవడానికి సబ్జెక్ట్ ఉందండి అక్కడ. పైగా దానికి దేవుడు ఘనపరచబడతా ఉన్నాడు. దేవుని కార్యాలు ఎప్పుడు కూడా సైన్స్కి, లోకానికి, సంఘ విశ్వాసాలకి, ప్రజలకి మరి వ్యతిరేకముగా ఉండి వాక్యానుసారంగా ఉంటాయి. అది నీకు వ్యతిరేకం కావచ్చు, కానీ దేవుని వాక్యానికి అది వ్యతిరేకం కాదని దేవుని వాక్యం ద్వారా తెలుసుకోవాలి. ఇక అబ్రహాము శారాలు వాక్యం నమ్మారు, నిలబడ్డారు. అబ్రహాం దేవుని మాట నమ్మి బయటకు వచ్చాడు. మీకు తెలుసా, అబ్రహాము శారాలు ఎన్ని నిందలు అవమానాలు పొందో తెలుసా? వారు ఆ నిందలు అవమానాలు పొందడానికి 25 సంవత్సరాలు వారు నిందను భరించారండి. 25 సంవత్సరాలు వారు నిందను భరించారు. వారి నింద ఒకటే, దేనికోసం తెలుసా? వారు వాగ్దాన కుమారుడు పుడతాడని దేవుడు చెప్పాడు, దేవుడు మాతో మాట్లాడాడు అని చెప్పి ప్రజలు చెప్పడం ప్రారంభించారు. ఆమేన్. మీకు తెలుసా? ప్రైజ్ గాడ్. శారా, నేను ఒక బిడ్డను కనబోచున్నా అని అబ్రహాము తన జనుల యొద్దకు వెళ్ళి చెప్పిన ఎడల ఎట్లునో ఊహించండి. దాన్ని మీరు ఊహించినైనా ఊహించగలరా? అబ్రహాము శారాలు ఇంటికి వెళ్ళి, మీరందరూ పిల్ల పుట్టనని చెప్పారు మాకు, కానీ దేవుడు మాకు ప్రత్యక్షమయ్యాడు, మాకు కుమారుడు పుడతాడు అని చెప్పారు అనుకో. ఇలా ఉంటారు. అప్పుడు అన్నాడు ప్రవక్త, ఆ ముసలివానికి ఏదో పిచ్చి పట్టింది అని జనులు అందరూ. ఎవరికే? అబ్రహాం గురించి అంట. అబ్రహాము శారాలు నాకు పిల్లలు పుట్టబోతానని చెప్తేనే జనులు అంటారంట, ఆ ముసలికి ఏదో పిచ్చి పట్టేసింది, పాపం పిల్లలు పుట్టగా ఊహించుకున్నాడేమో అనుకుని జనులు చెప్పుకుంటారట. ప్రవక్త అన్నాడు, చూడండి, ఆ ముసలివానికి ఏదో పిచ్చి పట్టిందని జనులందరూ. అది ఒక నిందయే. కానీ అబ్రహాము దాన్ని అంటుకొని ఉండెను. అతడు 100 సంవత్సరముల వయసులో ఉన్నప్పటికీ దేవుని వాగ్దానం గురించి ఎన్నడూ సందేహించలేదు. అతడు ఇంకనూ నిందను భరించుచూనే ఉండెను, నిశ్చయముగా దానిని పట్టుకునే ఉండెను. అంటే ఒక అబ్రహాము ఏ వాక్యమైతే గట్టిగా పట్టుకుని నిలబడ్డాడో, నమ్మి నిలబడ్డాడో, 25 సంవత్సరాలు దానికోసం అతను నింద అనిపించాడండి. ఆ తర్వాత అతనికి ఆ కుమారుడు జన్మించాడు. ఇస్సాకు అనే కుమారుడు జన్మించాడు. ఇస్సాకు అనే కుమారుని పొందడానికి ముందు వారు చాలా నిందలు, అవమానాలు, అపహాసాలు, హేళనలు హేళన చేయబడ్డారు, నవ్వబడ్డారండి. అవన్నీ వాక్యం కొరకు నిలబడినందుకే కదా. అందుకే వాక్యం కొరకు నిలబడిన వారిపైన నిందలు అంటున్నాను. దేవునికి స్తోత్రం. అతని పేరు ఇర్మియా. ఇది 33 పేజీలో. ఇర్మియా తన కాడి మీద మెడ మీద ఎత్తుకుని అక్కడ నిలబడి ఉన్నాడు. హననియా అని ఒక అబద్ధ ప్రవక్త వచ్చాడు. ఇక్కడ ఇర్మియా గ్రంథం 28, 26, 27, 29 ఈ అధ్యాయాలన్నీ కూడా చూస్తే ఇర్మియా దేవుని వాక్య చేత బయటకు వచ్చి, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు 70 సంవత్సరములు బబులోను దేశంలో బానిసలుగా ఉంటారని దేవుడు చెప్తున్నాడు. నెబుకద్నెజరు వస్తాడు, నెబుకద్నెజరు లోబడిపోయి వెళ్ళిపోండి, దేవుడు మిమ్మల్ని మరలా అక్కడ తీసుకుని దేశానికి తీసుకొస్తాడు, మీరు అతనికి దాసులైపోవాలి అని చెప్తుంటే ఆ వాక్యం కొరకు అతడు నిలబడ్డాడు. ఎవరు? ఇర్మియా. ఇర్మియా దేనికోసం నిలబడి? తన కోసమా? తనకి దేవుడిచ్చిన వాక్యం కోసం నిలబడ్డాడు. జనులు ఏం చేశారంటే ఇర్మియాని అబద్ధ ప్రవక్త అన్నారు,
ఆ సమయంలో అననీయ ప్రవక్త ఒకడు వచ్చాడు. వాడు వచ్చి ఏమంటే, అననీయ వచ్చి ఇలాగూ అంటున్నాడు, యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, రెండు నిండు సంవత్సరములలో యెహోవా యొక్క పాత్రలన్నీ నిండును దేవుడు తన జనులను ఆస్వాదించినై ఉన్నాడు. ఖచ్చితంగా 2 సంవత్సరములో దేవుడు ప్రతిదాన్ని తిరిగి సమకూర్చునై ఉన్నాడు అని చెప్పాడండి. ఆయన ఏమంటున్నాడు, బాబు నీకు నాకు ముందున ప్రవక్తలు అలా చెప్పలేదు, కానీ నాకు మాత్రం దేవుడు చెప్పాడు, యెరూషలేము పాడుగా ఉండే దినములు కాబోతున్నాయి. యెరూషలేము లోని ఇశ్రాయేలు ప్రజలు 70 సంవత్సరములు తమ శత్రువైనటువంటి లేక నెబుకద్నెజరుకి దాసులుగా ఉంటే, ఆ తర్వాత 70 సంవత్సరాలు పూర్తయిన తర్వాత దేవుడే మిమ్మల్ని తీసుకుని ఇక్కడికి తీసుకొస్తాడు, మీరు లోబడని చెప్తుంటే దాని కొరకు ఇర్మియా నిలబడ్డాడు. వాక్యం కోసం ఇర్మియా నిలబడినందుకు ఇర్మియాకి అననీయ ద్వారా నిందలు, ఆ మనుషుల ద్వారా నిందలు, అనేక మంది నిందలు. మీకు తెలుసా, ఆ ఇర్మియాని చెంప మీద కొట్టి నీరు లేని బావిలో పాడేశారు. దానికి నింద. ఈ కొట్టే ఆత్మ ఎక్కడి నుంచి తెలుసండి మీకు? ఒకడిపై కొట్టే ఆత్మ ఇది శాస్త్రులు పరిసయ్యులు సద్దుకీల ఆత్మ అండి. ఇది పాత నిబంధనలో ఈ కొట్టే ఆత్మ చూడండి, నాబోతుని అక్కడ రాళ్ళతో కూడా చంపించిన స్పిరిట్ అనమాట. ఈ రాళ్ళెత్తి ఆత్మలు పరలోక సంబంధమైన కాదు, అవి పాతాళ సంబంధమైనవి. బైబిల్ ఏనాడు పరిశుద్ధులు ఆ విధమైన మార్గంలో వెళ్ళలేదండి. ఇరిమిని చెంప మీద కొట్టి తీసుకువెళ్ళి దాంట్లో పడేశారండి. నా సోదరులారా, ఇరిమి ఏ తప్పు చేయలేదు అక్కడ. ఇరిమి దేవుడిని చెప్పాడో దాని గుండా వెళ్తున్నాడండి. సోదరులారా, కొన్నిసార్లు నీ పట్ల నా పట్ల కూడా దేవుడు ఏం చెప్తాడో దాన్నే చేసినప్పుడు జనులు అందరూ అర్థం చేసుకుంటారని అనుకోవద్దు. నువ్వు అసలే ఛాన్సే లేదు. ఎందుకంటే అందరిని తృప్తిపరచలేడు నువ్వు. కొంతమందికి అర్థమవుతుంది, పేరు వారికి అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడనేది నీకు చెప్పడు కదా, నీకు తెలియదు. కాబట్టి దాన్ని వదిలేసి ప్రభుకు అప్పగించి ప్రార్థన చేయాలి, లేదా మౌనంగా ఉండి ఎదురు చూడాలి. నీకు అర్థమైందనుకో, దేవుడు నీకు చెప్పాడనుకో, మాట్లాడు. చెప్పకుండా కూడా వచ్చాడు అననీయ. వచ్చి అది కాదు, ఇది కాదు, అది దేవుని చిత్తం కాదు, అది ఎత్తం కాదు, అది ఎత్తం కాదు అని చెప్పి కబుర్లు చెప్తూ అననీయ ప్రజల్ని మోసగిస్తాడు అనమాట. అతని మాట నమ్మి ప్రజలు నిజమైన ఇర్మియాని నిందించారండి. ఇర్మియా దేవుని వాక్యంతో నిలబడి ఉన్నాడు. చివరికి ఇర్మియా చెప్పిన మాటే నెరవేర్చబడింది. దానికి కొద్ది సమయం పట్టింది పేద. సో అది నెరవేర్చడానికి ముందుగా ఇర్మియా మాట వాక్కు నెరవేర్చబడక ముందుగా ఇర్మియా కొన్ని నిందలు అవమానాలు పొందాడు, కొట్టబడ్డాడు, బావులు వేయబడ్డాడు. మనం చూస్తున్నాం. మరొక వ్యక్తిని చూద్దాం. 37వ పేజీలో మరొక జంట తీస్తున్నాను పేరు. దేవునికి స్తుతి కలుగాక. 37వ పేజీ ఈ వర్తమానంలో జకరియా ఎలిజబెత్ అండి. ప్రైజ్ గాడ్. వీళ్ళు కూడా వాక్యం కూడా నిలబడ్డారట. వింటున్నారా పేరా? జకరియా ఎలిజబెత్ కూడా అలాగే ఉండిరి. ఆ ముసలి స్త్రీ, ఆ ముసలి పురుషుడు అలాగే పట్టుకుని ఉండిరి. ఏం పట్టుకున్నారు? వాక్యాన్ని, వాగ్దాన వాక్యాన్ని. అంటే దేవుడు ఆ దూతను పంపించినప్పుడు దూత చెప్తుంది, జకరియా నీ ప్రార్థన దేవుడు విన్నాడు, నీ కుమారుడు పుట్టబోతున్నాడు దేవుడు చెప్పాడు అన్నాడు. దాన్ని నమ్మాడు. తన భార్య చెప్పాడు. ఆ భార్య గర్భం ధరించింది. ఏ సమయంలో తెలుసా? ఆమెకి 60 సంవత్సరాల టైంలో ఆమె గర్భం ధరించింది. నమ్మగలరా మీరు? ఎన్ని సంవత్సరాలు? అవా అంటావు నువ్వైతే, ఈ టైంలో పిల్లలా అంటావు నువ్వైతే. ఎదవస్తోది ముందు పక్కన పెట్టు, నీ ఆలోచన పక్కన పెట్టు. దేవుడు చేసేదా ప్రతిదానికి ఒక ఉద్దేశం ఉంటుంది. ఏ టైంలో ఆ టైంలో పిల్లలు పుట్టాలండి, ఈ వయసులో పిల్లలేంటి అని సోది మాట్లాడుతున్నాడు జనం. అక్కడ ఆ సోది చెప్పేవాళ్ళందరూ ఇక్కడ జకరియా ఎలిజబెత్ దగ్గర ఉన్నారండి. మీకు తెలుసా, ఈ అవమానం పొందుగా కొంతకాలం బయటికి రాలేకపోయిందంట ఆమె. అసలే ఆమెకే సిగ్గరంగా ఉంది. ఆమె సిగ్గుపడినా సిగ్గుపడకపోయినా దేవుడు చెలుకుండా చేస్తాడంతే. అది మనుషు దృష్టిలో అది పెద్ద పాపం, లేకపోతే అపహాసం. 60 సంవత్సరాలు, అయ్యి బాబోయ్ 60 సంవత్సరాలు పిల్లలా అని సాగడ చేస్తారు కొందరు. ఏమో దేవుడు ఇవ్వాలనుకున్నాడండి. దేవుడు ఇచ్చినప్పుడు తీసుకోవాలంతే. దానికి నువ్వు ఏ పేర్లు పెట్టినా నువ్వు ఆ అపహాస గుంపులో ఉన్నదానికి ఉండబడవద్దు. ఇక్కడ దేవుడు జకరియా ఎలిజబెత్ అని ఆ ముసలి కాలంలో తీసుకోవాలి. దేవుడు ఎల్లప్పుడూ కూడా చూడండి, మీరు గమనించండి, అబ్రాహాము శారా అనే వ్యక్తి ద్వారానే దేవుడు గొప్ప సైన్యం తీసుకొచ్చాడు.
ఇశ్రాయేలు అనే ప్రజలను తీసుకొచ్చాడు. కానీ వారి ద్వారా చేయాలని కూడా దేవుడు అంతే. ఆ పని దేవుడు యవనస్తుల ద్వారా చేయవచ్చు, కానీ ముసలి వాళ్ళ ద్వారా చేయడం ఉద్దేశం ఏంటంటే అది దేవునికి మహిమ. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఎలిజబెత్తు జకరియా అసలు పిల్లలే పుట్టలేదంట, గొడ్రాలంట ఆమె అసలే. చూడు దేవుడు ఒక గొడ్రాలను తీసుకున్నాడు ఇప్పుడు. ఆమేన్. పిల్లలు పుట్టినటువంటి ఆ గొడ్రాలను తీసుకొని దేవుడు ఆ యొక్క వృద్ధుల్లోంచి రోషం కలిగిన ఏలియా ఆత్మ కలిగిన యోహాను వచ్చాడండి. మీరు ఊహించగలరు దాని కార్యాన్ని? అప్పుడు 60 ఏళ్ళకి నీకు గర్భమా, 60 ఏళ్ళకి నీ కుమారుడు పుట్టాడా అనుకున్న వాళ్ళందరికీ అతడే వర్తమానికుడు అయ్యాడండి. దేవుడు ఎలా చేస్తాడో, ఎందుకు చేస్తాడో నీకు తెలుసా? నీకు తెలియదు. తెలియనప్పుడు యు షట్ అప్, నోరు మూసుకుని ఉండాలి. నోరు ఉంది కదండి, వాక్కూడదు. అందుకే కొన్ని కార్యాలు అర్థం కాకపోతే దేవుని విడిచిపెట్టేయాలి. దేవుడిని చెప్పాడు అనుకో, అప్పుడు నువ్వు నిలబడాలి దానికోసం. దేవుడు చెప్పకుండా నువ్వు అడ్డంగా వచ్చావు అనుకో, హనీలా ఉంటుంది నీ బతుకంతా. సో ఇక్కడ ఈ విషయం గమనించాలి. దేవుడికి ఒక ఉద్దేశం ఉందండి. ఆమేన్. అబ్రహాము శారా ద్వారా ఒక సైన్యాన్ని తీసుకోవాలనుకున్నాడు, అంతే. ఆ ఉద్దేశానికి ఆయన నిలబడి ఉన్నాడు. దానికోసం నిలబడ్డారు ప్రజలు. నిలబడినా నిలబడకపోయినా వారు నిలబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగాక. జకరియా ఎలిజబెత్ వారు కూడా అదే పరిస్థితి. ఆమేన్. అప్పుడు ప్రవర్తన్నాడు, ఎవడైనా అది ఎట్లా జరుగును? కొందరు ఎలాగనిది, అయ్యో ముసలివాడు, కొద్దిగా అతనికి మతి తప్పినది అని తలంచుచున్నాను. మీకు తెలియనా, అక్కడున్న ముసలి ఎలిజబెత్తును చూడండి, దాదాపు 80 అన్నాడు ప్రవక్త. ఇక్కడ మళ్ళా 60 కాదు, ఇప్పుడు 80 అంటాడు. వామ్మో, 60కే నోటి మీద 4 ఏళ్ళు వేసుకున్నావు, 80కి మొత్తం మూసేసుకోవాలి ఇక నువ్వు. చూడండి ప్రవర్తనాడు, దాదాపు 80 ఏండ్లు జకరియా వైపు చూడండి, ముసలిగా వణుకుచూ ఉన్నాడు. అటువంటి వాడు అటువంటి సంగతులు చెప్పుచున్నాడు. సరే, ముసలివాడు పాపం, కానీ అతడు దేవుని వాక్యమును కలిగి ఉండెను. ఆమె చాలా దినములు దాగుకొనవలసి వచ్చిన నింద అది. ఓమ్మో, అందుకు ఆమె అంట చాలా దినాలు బయట రాకుండా జకరియా భార్య ఎలిజబెత్ అట దాగుందట. అదొక నింద. మళ్ళా దేవుడు చేసేదానికి నిందే, దేవుని చేసేదానికి నిందే, నువ్వు చేసుకున్న నిందే, ఎలాగ నిందే. తప్పించుకో ఛాన్స్ లేదు ఇప్పుడు. మరి ఇదేంటి పాస్టర్, అన్ని ఆశీర్వాదాలు చెప్తారుకుంటే అన్ని కష్టాలు చెప్తారు ఏంటండి? ఆశీర్వాదాలు ఉన్నప్పుడు కష్టాలు కూడా తెలుసుకోవాలి. మనిషికి ఆశీర్వాదాలే కాదు, ఆశీర్వాదాలు లేనప్పుడు వచ్చే కష్టాల్లో ఉన్నా కూడా నిలబడే సమయం కూడా ఒకటి ఉంటుంది. అందుకే దేవుడు మనిషికి కష్ట సుఖాలు పెట్టాడండి. కష్టమే పెడితే సుఖం తెలియదు, సుఖం పెడితే కష్టం తెలియదు. అందుకే 2 పెట్టాడు. ఏమంటారు? దేవునికి స్తోత్రం కలిగాక. ఆమె చాలా దినాలు దాక్కున్నదట. చూడండి, అవిశ్వాసుల గుంపు అందరూ నడుచుటకు నిరాకరించెను. ఓహ్, దేవునికి మహిమ కలిగాక. ఇక్కడ చూడండి, ప్రవక్త అన్నాడు, ప్రతి దాని నుండి మీరు వేరు కావలెను. నేడు అలాగే ఉన్నది, దేవుడు నీవు ఏకము కావలెను. జకరియా ఎలిజబెత్ అనేవారు ఈ నింద అనుభవించారంటండి. అవును, కానీ దేవుడు వారికి ఏమిచ్చినో చూడండి. యేసు తానే వచ్చినప్పుడు జకరియా ఎలిజబెత్తులు కూడా తప్పుకునేది. కానీ వారి కుమారుడు యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడని అరణ్యంలోనికి వచ్చినప్పుడు యేసు ఇట్లైనను. ప్రైజ్ ది లార్డ్. స్త్రీ కనిన వారిలో ఎంతకంటే గొప్పవాడు పుట్టలేదు. స్త్రీ కనిన వారిలో ఎంతకంటే గొప్పవాళ్ళు అంటే ఎంత ఘనత తీసుకొచ్చే చూడండి అక్కడ. అంటే ముసల సమయంలో కూడా దేవుడా పిల్లని ఇవ్వటము కూడా దేవునికి ఉద్దేశం ఉందండి. అంతేందుకు ఆ మధ్యకాలంలో 104, 105 భార్యాభర్తలు అన్నమాట. పంజాబ్ సైడ్ అండి, పేపర్లో వచ్చింది తెలుసా. పండు ముసలి వాళ్ళు, వాళ్ళ పిల్లలు లేరు అసలే. 100 సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లలు పుట్టారు వాళ్ళకి. ఈ మధ్యకాలంలో మన హర్యానా పంజాబ్ సైడ్ అనమాట. ఈ మధ్యకాలం జరిగిందండి. మనం ఎప్పుడో అబ్రహాం కాలం నాటి చెప్పుకుంటున్నాం, కానీ ఇప్పుడు కూడా జరిగాయండి. అంటే దేవుడు ఇవ్వాలనుకుంటే కొంతకాలం ఆలస్యమైనా ఆయన ఇస్తాడు.
అనే ఒక్క దానికోసం నిలబడినప్పుడు నిందలు వస్తాయి. నిందల తర్వాతే ఆశీర్వాదం అండి. దేవుని నామమున మహిమ కలుగుగాక. చూడండి నా ప్రియ సోదరులారా, చివరికి మాటకు వస్తున్నప్పుడు నేను ఆఖరిగా మనం చూద్దాం. మరియు యోసేపు మరియలకు చూద్దాం. 41వ పేజీ. దీంట్లో 5 విషయాలు చెప్తున్నాను పేరు. మొదట చూడండి, నోవహుకు చెప్పాను, అది 24 నుంచి 25 పేజీ. తర్వాత అబ్రహాము శారాలకు చెప్పాను, అబ్రహాము శారాలు 30 నుంచి 32 పేజీ. ఇది మీకు చెప్పాను 33 నుంచి 34 వరకు. ఇప్పుడు జకర్యా 37 నుంచి 38 జకర్యా ఎలిజబెత్ అని చెప్పాను. ఇప్పుడు యోసేపు మరి మరియకు అని చెప్తున్నాను చివరిగా. ఇది 41 పేజీ నుండి 43 పేజీ వరకు ఉన్న సంఘటనలు లేక బోధించబడిన విషయాలు. వీళ్ళందరూ వాక్యం కొరకు నిలబడినప్పుడు వచ్చిన నిందలండి. చివరిగా యోసేపు మరియల కోసం తీసుకుంటున్నాను. చదువుదాం. అక్కడ ప్రవక్త చెప్పిన మాట చూద్దాం. ఆయన వాక్యం నిమిత్తము మరియా యోసేపులు ఎంత నిందను భరించిరి. ప్రవక్త ముగించుచున్నాను అని మాట ఉపయోగించాడు. సో నేను కూడా అక్కడికి వచ్చి ఆపేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. క్రిస్మస్ సమయం అది. నేను కొద్దిగా దాన్ని గురించి చెప్పాలని చెప్తున్నాను. ఆయన చెబుతూ, మీ సంఘ కాపులు తదితరుల ద్వారా విందురు దేవుని వాక్యం యొక్క వాగ్దానమును మరియా యోసేపులు పట్టుకుని ఉందున ఎంత నిందను భరించిరి. యోసేపులు మరియలట కన్య మరియా, మరి యోసేపులట యేసుక్రీస్తుని తీసుకురావడానికి ముందుగా లోక రక్షకుడిని, ప్రపంచ బలిని, గొర్రె పిల్లను తీసుకురావడానికి ముందుగా వీళ్ళిద్దరూ బహుగా నిందించబడ్డారట. అయితే ఈరోజు లోకరక్షకుడు ఎలాంటి వారి నుంచి వచ్చాడు తెలుసా? నిందలు పొందినటువంటి వారి నుంచి వచ్చినాడు. దేవునికి స్తుతి కలుగాక. నువ్వు దాన్ని గమనించగలవా? శ్రేష్టమైన దాని నుంచి రాలేదండి ఆయన. శ్రేష్టమైన దాని నుంచి రాలేదండి ఆయన. ఒక భయంకర మురుకులోంచి లోటస్ ఏ విధంగా వస్తుందో ఆయన ఇదిగో నిందల గుండా వచ్చేటువంటి వారి నుంచి వచ్చాడు. యోసేపు మరియాలు ఏ వాక్య నెంబర్ అంటే, దేవుడు దిగవచ్చి ఇప్పుడు ఆమెకు కుమారుడు పుట్టబోతాడు, ఆ కుమారుడికని యేసు అని పేరు పెడతావు అని చెప్పి దేవుడు ఒక దూతను పంపాడన్నమాట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ప్రవక్త అన్నాడు, దేవుని వాక్యం గురించి వారు నిలబడినట్లుగా మీ సంకాపులే బోధిస్తారు, తదితరులు బోధిస్తారు, తరచుగా మీరు ఇంటా ఉంటారు. చిన్న మరియా మరియు యోసేపులు వెళ్ళిపోచినప్పుడు వారు ఓరకంటితో హేళనగా చూచియుందురు. ప్రవక్త అన్నాడండి. ఆ చిన్న కన్య మరియా మరి యోసేపు వీళ్ళు వెళ్తున్నప్పుడు అక్కడున్న ప్రజలటండి ఓరకంటితో హేళనగా చూచియుందురు. నీ ఒక వేశ్యను వివాహము చేసుకొనుచున్నావు అని యోసేపు నిందించారంటండి. ఎందుకని? ఆమె వివాహం కాకముందే గర్భం ధరించింది కాబట్టి, వివాహం కాకముందే గర్భం ధరించింది కనుక ప్రజలు ఏమన్నారంటే, ఆమె యోసేపు నీకంటే ముందే ఆమె ఎవరితో తిరిగింది, ఎవరితో గర్భం ధరించింది, ఆమె చెడిపోయింది, ఆమె వ్యభిచారి, అలాంటి దాన్ని వివాహం చేసుకుంటావా అని యోసేపు నిందిస్తున్నారండి. సో యోసేపు నింద అనిపిస్తున్నాడండి. ఈ నిందల మధ్య యోసేపుకి ఇంకా సమాచారం అందలేదు. మీకు తెలుసా, ప్రధానమైన తర్వాత ప్రవర్తన ప్రధానమైందంటే సగం పెళ్ళి అయిపోయినట్టే. ఇంకా మాట చెప్పాడు, ఒక స్త్రీని లేక ఒక పురుషుడిని నేను పెళ్లి చేసుకుంటానని ఎవరన్నా వాగ్దానం చేస్తే ప్రవర్తన్నాడు, ఆ దేవుని దృష్టిలో వారి పెళ్ళి అయిపోయిందండి. జాగ్రత్త, ఈ మాట అందరితో అనేకూడదు. మరి అందరితో అనేసి ఎప్చరైపోతాం, మళ్ళీ మహావేషమైపోతాం. మామూలుగా కాదు. నేను ప్రేమిస్తున్నాను, ఒకటోసారి బ్రేకప్ అయింది, నేను ప్రేమిస్తున్నాను, రెండోసారి బ్రేకప్ అయింది, మూడోసారి ప్రేమిస్తున్నాను. ఇలా ప్రేమించి 6 నెలల తర్వాత బ్రేక్ ఇప్పించుకుని ఇంకోటి ప్రేమించామనుకో, మహావేషివి, నీకు నరకమే తప్ప ఏ దారి ఉండదు. సో ఈరోజు చాలామంది కాలేజ్ అమ్మాయిలు వాళ్ళు ఎక్కువ ఏంటంటే ఫోన్లో, వాట్సాప్లో, మీడియాలో ఇవన్నీ చూసిందంటే ఒకరిని ప్రేమించడం, అన్ని కొనిపించుకుంటాం, 6 నెలలు బ్రేక్ ఇవ్వటం, మళ్ళీ కొన్ని పట్టుకుంటాం, అన్ని కొనిపించుకుంటాం. ఈ తతంగం అంతా లోకంలో జరుగుతుందండి. ఈ తతంగంలోనికి, ఈ మురికిలోనికి సంగమ సహోదరి పిల్లలారా మీరు వెళ్ళకండి దయచేసి. తల్లిదండ్రులారా మీ పిల్లల్ని అందులోకి ఎంత మాత్రం జరబండవకండి. మీ పిల్లల్ని ప్రభుత్వ శిక్షలో బదులు పెంచండి, మరియా వలె ఉంచండి. ఆమె కన్యకై ఉన్నది, ఆమె ఏ పురుషునికి కూడలేదు, రెబెక్క ఏ పురుషునికి కూడలేదు, ఆమె కన్యకై ఉన్నది. సోదరులారా ఈరోజు ఆడపిల్లలు పెంచబడి
ఇంటి పని నేర్చుకుని బాగా చదువుకుని తల్లిదండ్రుల మాటలు లోబడి సంఘానికి వచ్చి పరిచయం చేస్తూ వివాహమయ్యే వరకు తమ సొంత శీలాన్ని కన్యకత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి లోక సంబంధంగా ప్రేమలు బ్రేకప్లు అలాంటి నీకు లేక మనకి లేక దేవుని పిల్లలైన వారికి చెల్లదు. మరియా అలాంటి పనులు చేయలేదండి, ఎన్నడూ లేదు. ఆమె పేదరాలే, నిరుపేదరాలే, కానీ ఎన్నడూ ఆమె ఎవరితో తప్పు చేయలేదు. ఆమె కన్యక అనేది యెషయా అనే ప్రవక్త ఆమె కొరకు ముందే ప్రవచించాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగాక. ఓ యోసేపు, నువ్వు ఒక వేశ్యను వివాహం చేసుకుంటున్నావు. ఆమె చెడిపోయింది, ఆమె మంచిది కాదు, ఆమె చెడ్డది, ఆమెను చేసుకుంటున్నావు, ఆమె కంటే మంచిదని చేసుకో. కొంతమంది చెత్త సలహాలు ఇస్తారండి, చెత్త సలహాలు. దేవుడేమో ఇక్కడ మరియాని వివాహం చేసుకుని ఆ మరియా ద్వారా యోసేపు ద్వారా ప్రపంచానికి ఒక బహుమానం ఇవ్వాలి దేవుడు అనుకుంటుంటే, లోకమేమో ఆ బహుమానానికి రాకముందే ఏ లోకానికైతే దేవుడు బహుమానం ఇస్తున్నాడో ఆ లోకమే దానికి వ్యతిరేకంగా మాట్లాడటం విచారకరమైన కార్యం. నీకు అర్థమవుతుంది అనుకోండి. ప్రైజ్ ది లార్డ్. వేషం చేసుకుంటావా అన్నారు. ఇంకా గుర్తించుకోండి సోదరుడా, ఆ దినములలో వ్యభిచారం అనగా మరణమే. ఆ సమయాలలో వ్యభిచారం చేసేవారంటే ఇక వాళ్ళు చచ్చినట్టే అనమాట, మరణంతో సమానం అనమాట. ప్రవర్తనాడు ఇప్పుడు నీవు ఆమె చంపబడకుండా కాయచున్నావు. ఇదిగో ఆమె ఆల్రెడీ పాపం చేసింది కాబట్టి గర్భం ధరించింది, అది నీ బిడ్డ కాదు, అది పరాయి బిడ్డ. కాబట్టి నువ్వు కాస్తున్నావు, ఆమెను కాస్తున్నావు, నువ్వు అడ్డుగా ఉన్నావు ఆమెకి. ప్రవక్త ఈ మాట చెప్తున్నాడు. ఏంటంటే ప్రజలు అనుకుంటున్నారట, నీవు ఆమె చంపబడకుండా కాయచున్నావు అంటే ఆమెకి అతడు సెక్యూరిటీగా ఉన్నాడా? అసలే ఆమెకు సెక్యూరిటీగా దేవుడే అతన్ని పెట్టాడండి. ఎందుకంటే ఆ టైంలో అతడు లేకపోతే ఆమె నా సోదరుడా ఆమె ఆ యొక్క నజరేతు నుంచి బెత్లెహేము దాకా రాలేదండి. నజరేతు నుంచి బెత్లెహేము రావాలంటే ఆమెకి అక్కడ సెక్యూరిటీ సపోర్టు కాసేవాడు కావాలి. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ప్రదానం చేసుకున్న ఆ భర్తకే దేవుడు బయలుపరుచుకున్నాడండి. ఆ భర్త ద్వారా తీసుకొచ్చాడు. ఓ రోజున యోసేపుకి ఆ ఊర్లో ఉండగా కబురు వచ్చిందనమాట. ఆ మాట ఏమంటే చెప్పుకున్నారు. అప్పుడు దాకా ఆయన తెలియదు. అప్పుడే ఆమె గర్భం ధరించిందంట, ఆమె చెడిపోయింది, ప్రధానం అయిపోయిన తర్వాత ఎవరితో పాపం చేసింది అనేసరికి ఇక యోసేపు ఇక మనోడు ఒకలాగా డిప్రెషన్కి వెళ్ళిపోయి నేను పెళ్లి చేసుకుందామనేసరికి ఆమె తప్పు చేసిందా, అయ్యో ఎలాంటిది ఏంటి అని చెప్పి అని బాధపడుతున్నాడట. ఎందుకంటే యోసేపు ప్రార్థనపడు, ఆత్మ సంబంధి, యోసేపు నీతిమంతుడండి. బైబిల్ చెప్పింది యోసేపు నీతిమంతుడండి. మత్తయి సువార్త 1:18 మీరు చూస్తే ఆ నీతిమంతుడి కోసం రాయబడిందండి. అప్పుడు ఆ నీతిమంతుడు యోసేపట రహస్యం విడిచిపెట్టేద్దాం. అతడు వెళ్ళి పబ్లిక్గా పిలిచి శాస్త్రుల పరిశీలన పిలిచి, ఇదిగో ఈమెను ప్రదానం చేసుకున్నాను నేను, ఈమె తప్పు చేసింది, ఈమెను చంపండి అంటే అందరు రాళ్ళు తీసుకొని చంపేస్తారు. అందుకే ఆ రోజు వ్యభిచారం అంటే మరణమే అన్నాడు. అందుకే అలా చెప్పగలడు ఎవరు? యోసేపు. అవకాశం ఉంది. ఆ ప్లేస్లో మన వాళ్ళందరూ పెడితేనా డోపర్ అనమాట. అందుకే యోసేపులు కాదండి వీళ్ళు ఎన్నడూ యోసేపులు కాదు. అందరూ యోసేపులు కాదు. యోసేపు అంటే సామాన్యం కాదు. యోసేపు అంటే నీతిమంతుడిగా ఉన్నాడండి. పేరెట్టు కూడా సరిపోలేదండి, బ్రతుకు ఉండాలండి. యోసేపుని పేరు పెట్టుకుంటాడు, యోసేపుని పెట్టుకుంటాడు, రాల్సి కొట్టేస్తుంటాడు. కానీ అసలు యోసేపు, బైబిల్లో యోసేపు, పాత నిబంధనలో యోసేపు అయినా నీతిమంతులుగా ఉన్నారండి. వాళ్ళు యథార్థంగా ఉన్నాడు, అల్లరి చేయగలడు, చంపించగలడు. బైబిల్ చెప్తుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం చదవండి మీరే. 19 ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక. చూసారా? ఆమెను అవమానపరచనొల్లక. చూడండి, ఇక్కడ ఒక విషయం చెప్తాను మీకే. దేవుని చిత్తం తెలియకపోతే ఇతడు సైలెంట్గా ఉన్నాడండి. అది నేర్చుకోవాలి సంగమా. అతనికి అది దేవుని చిత్తమా దెయ్యమా అసలు అది ఏమిటో అతనికి అసలు ఏమీ తెలియనప్పుడు ఒక అడుగు ముందుకెళ్ళేదండి. అతడు సైలెంట్ అయిపోయాడు, మౌనంగా అయిపోయి దేవుని ప్రార్థన చేసుకుంటున్నాడు. తన మనసులో చాలా
బాధాకరం ఉంది, విచారంగా ఉంది. ఎందుకంటే తెలుసా, అతనికి మునుపు పెళ్ళయింది, భార్య చనిపోయింది, అతనికి 4 కుమారులు 4 బిడ్డలు ఉన్నారట. ఎవరు నేను చెప్పట్లేదు, ప్రవక్త బ్రెండం చెప్తున్నమాట. ఇప్పుడు ఇంకొక ఆమె చేసుకుందామంటే ఆమె వ్యభిచారం చేసింది అంటున్నారు ప్రజలు. సో అతడు చాలా బాధలో ఉన్నాడు, యథార్థపడి. మీరంటే యోసేపు అంటే ఇది యవనస్తుడు కాదండి. అక్కడ యోసేపు చాలా పెద్ద వయసు కలవాడు. ఈమెకి ఇంచుమించుగా 18-20 సంవత్సరాలు ఉంటాయి ఇంచుమించుగా. అతనికి ఇంచుమించుగా 40 సంవత్సరాలు ఉంటాయంట. నేను అంటలేదు ఈ వర్తమానంలో పలానా పేజీలో ఉందని మీరు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ప్రైజ్ లార్డ్. అది 42వ పేజీలో ఉంది, మీరు చదవని తర్వాత. ఇప్పుడు నేను చదివిస్తాను లాస్ట్లో, వినండి. నువ్వు అనుకున్నట్టుగా ఇక్కడ లేదు పిచ్చిరు. అది ఒక యవనస్తుడికి సంబంధమైన పెళ్లి సాహసం కాదు అది. దేవుడు ఇలా కూడా చేస్తాడంటే ఏమో నాకు తెలియదు. దేవుడు చేయకుండా చేస్తాడానికి ఉద్దేశం ఉంటుంది, దాని వెనక ఒక కార్యం ఉంటుంది పేర. అయితే యోసేపు ఇంతకుముందు ఆల్రెడీ భార్య కలిగి ఉన్నాడు, ఆ భార్య చనిపోయింది, 4 పిల్లలు కలిగి ఉన్నాడు. అయితే మళ్ళా వివాహం కోసం వచ్చాడు. ఆ ఊర్లో పలానా కన్యక దొరికింది, ఆ కన్యకని అతను పెళ్లి చేసుకుంటున్నాడు. అప్పుడు ఇతను యథార్థపడు, మంచివాడు, దావీదు వంశస్థుడు, దావీదు ఇంటికి గలవాడు అనమాట. అయితే దావీదుపురం సంబంధించిన వాడు. కానీ ఇతడు చాలా యథార్థవాడు, నీతిమంతుడు ఉన్నప్పటికీ జనులు ఇతను మాత్రం డిస్టర్బ్ చేశారు. ఏంటంటే నువ్వు ఆమెను పెళ్లి చేసుకోవద్దు, ఎందుకంటే ఆమె ఒక పిచ్చారి, మంచిదిగా చెడిపోయింది అని. ఏం చేయాలి అర్థం కావట్లేదు అతనికి. అవమానపరచాలా? పరిచే హక్కు అతనికి ఉంది, ఎందుకంటే అతనికే ప్రదానం చేయబడింది కాబట్టి. అయితే అతడు ఆ పని చేయలేదండి. విశ్వాసం అనేవాళ్ళు యోసేపు వలె ఉండాలి. ఇక్కడ ఒక విషయం నీకు సంఘంలో కానీ బయట కానీ తెలిసిందనుకోండి, అది అవునో కాదో, అసలు దేవుని చిత్తమో కాదో నీకంటే ఒక బయలుపాటు కానీ గ్రహింపు కానీ దేవుడు చెప్పలేదనుకోండి, నువ్వు సైలెంట్గా ఉండు. దేవుడు చెప్పాడు అనుకోండి, ఒక అడుగు ముందుకు వచ్చి మాట్లాడు. దేవుడు చెప్పని దానిలో అడిగి పెట్టావనుకో, అది నీకు ప్రమాదం, అగ్నిలో చేపెట్టినట్టేనండి. సో దేవుడు చేసే పనులు ఎలా ఉంటాయంటే అసలు ఇవి కంటికి కనబడవు, హృదయానికి గోచరం కావు, చెవికి వినబడవని చాలా స్పష్టంగా బైబిల్ చెప్తుంది. దేవుడు చేసే ప్రతి దాని వెనక ప్రవర్తనాడు. ఇక్కడ వర్తమానంలో ప్రతి కదలిక వెనకాల దేవుడు ఉన్నాడు అని, ప్రతి కదలిక వెనకాల ఏదో దేవుడు చేస్తున్నాడు అనేది అర్థమైతే నువ్వు సైలెంట్గా ఉండి, ప్రభువా ఏం చేస్తావు, ఇష్టం చెయ్యి అని చెప్పాలి. యోసేపు అలాగే ఉన్నాడు. ఇప్పుడు యోసేపుకి హక్కు ఉంది, ఏం చేయాలి, అవమానపరచవచ్చు. కానీ రహస్యముగా ఆమెను విడనాడా ఉద్దేశం అంటే ఏ అల్లరి చేయొద్దు, ఏ రాళ్ళతో కొట్టించొద్దు, చంపించొద్దు, ఆమెని సైలెంట్గా ఆమె విడిచిపెట్టేసి సైలెంట్గా ఉందామని చెప్పి ఏం అనకుండా మౌనంగా ఉందాం అనుకుంటాడండి. ఎంతమంది అండి సంఘాలలో ఇలాంటి యోసేపులు ఉన్నారు? సంఘ శాఖల్లో ఇలాంటి యోసేపులు ఉన్నారా? అక్కడ ఎందుకు లేండి, వర్తమాన సంఘాల్లో ఇలాంటి యోసేపులు ఉన్నారా అని నేను అడిగితే లేరు. ఎందుకంటే నా జీవితంలో అలాంటివన్నీ చూశాను కాబట్టి. యోసేపు అలా చేయలేదండి. ఎలా నువ్వు లేకపోతే ఇతరులు చేసినట్టుగా చేయలేదండి. చాలామంది తాము ఏదో నీతిమంతులు పరుషులు అనుకుని మిగతా అందరూ పాపలు అనుకుని తెగరెచ్చిపోయి ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళిపోతూ ఉంటారండి. మీకు తెలుసా, యోసేపు నీకన్నా నీతిమంతుడు, నీకన్నా ప్రార్థనపరుడు, అతను మంచి వంశం వచ్చినవాడు. నీ వంశము ఒక విధంగా చెప్పాలంటే వెనక్కి వెళ్తే అది ఎంత చెడిపోయిన రక్తమో ఆలోచించు. కాబట్టి యోసేపుతో పోల్చుకుని సరిపోవు. కాబట్టి యోసేపులో ఉండడానికైనా ప్రయత్నించాలి కనీసం. కాబట్టి యోసేపు రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నాడు. అతని మంచి మనసును బట్టి, తన నీతిని బట్టి దేవుడు అతనికి దూతను పంపించాడండి. ఆ దూత ఆయనతో మాట్లాడుతుంది, భయపడకు. అతను భయపట్టుకున్నాడు. దేవుడు భయపడకు, ఈ సంగతులు జరగవలసింది, భయపడకు, నీ భార్యను మరియను చేర్చుకో, ఆమె చేర్చుకోవడానికి భయపడొద్దు, ధైర్యంగా చేర్చుకో అని దేవుని దూత చెప్పిన తర్వాత ఇంకా అతడు చాలా ధైర్యం తెచ్చుకున్నాడు, ఉద్యమం తెచ్చుకున్నాడు. అతడు మనుషుల మాటలన్నీ విన్నప్పుడు కృంగిపోయాడు. ఇప్పుడు అతనికి ఒకే ఒక్క స్వరం వచ్చింది దేవుడి నుంచి, దేవుని దూత నుంచి వచ్చింది స్వరము. ఆ స్వరం అతను బలపరిచింది. ఈరోజు నిన్ను నన్ను కూడా అదే స్వరము, అలాంటి స్వరమే బలపరుస్తుంది. ఆ మెలని స్వరంకి లోబడ్డాడు, మనుషుల మాటలు పక్కన పెట్టాడు, వెళ్ళాడు, ఆమె తీసుకొస్తున్నాడు. ఎక్కడో తెలుసా, ఇప్పుడు ఆమె పేరు పలానా చోట బెత్లెహేములో పలానా కార్డులో ఎక్కించబడాలి. కాబట్టి ఈ పని ఆయనే చేయగలడు. ఎందుకంటే ఇప్పుడు ఆమె గర్భవతిగా ఉంది. ఆమెకి సహాయపడాలన్నా, కొంచెం ఫ్రీగా ఆమెతో ఉండాలన్నా, చాలా ఫ్రీగా ఆమె తీసుకురావాలన్నా
అతడు యోగ్యుడు, ఎందుకంటే అతడు భర్త అయి ఉన్నాడండి. ఆ పని ఒక తల్లి, ఒక తండ్రి, ఒక చెల్లి, ఒక తమ్ముడు ఆ పని చేయాలి. ఎందుకంటే ఆమె గర్భవతిగా ఉంది. ఎందుకంటే అక్కడ సరిగ్గా ఆమె యొక్క స్థితి అంతా అర్థం చేసుకొని మరి ఆమెను జాగ్రత్తగా చూసుకోవడానికి దగ్గరగా ఉండేవాడు భర్త ఒక్కడేనండి అక్కడ. అందుకే దేవుడు ఇతను ప్రిపేర్ చేశాడండి. దేవుడు ప్రిపేర్ చేసిన వాడిని ఏమో జనులు ఏమనుకుంటున్నారు, నువ్వు ఒక వ్యభిచారం పెళ్లి చేసుకున్నావు, నువ్వు ఒక చెడ్డని పెళ్లి చేసుకుంటున్నా అంటున్నారు. ఇకపోతే ఆమె తిరిగి వద్దాం. సంబంధం వచ్చిందట. మనం ఎలాగా ఏదో చేస్తాం కదా, ఏంటి ఆ సంబంధం టైంలో వచ్చి కూర్చుండే కదా, కూర్చుందట ఆమె. ఈయన పెద్ద వయసు. అందరన్నట, నువ్వు కన్నికివి, నువ్వు అందగెత్తివి, నువ్వు మరియవి, నువ్వు చాలా బాగుంటావు, అసలు నీకు పెళ్ళే కాలేదు. ఆయనకైతే పెళ్ళి అయింది, భార్య చనిపోయింది, నలుగురు బిడ్డలు, ఎందుకు చేసుకుంటావు ఆ ముసలోని అన్నారట. అక్కడ నువ్వు ఉంటే ఏం చేస్తావు? నీకు అసలు ఏమీ తెలియపోతే మౌనంగా ఉండటం మంచిది. కొంతమంది ఉంటారండి, అక్కడికి వచ్చి పెళ్ళాలు చేసుకోరు. అమ్మాయి ముక్కు ఇలా ఉంది, అమ్మాయి కళ్ళు అలాగున్నాయి, కాలు ఇలాగుంది, నువ్వు కాపురం చేస్తావు అంతే. ఏమన్నా నువ్వు చెరగొట్టక తప్ప బాగు చేయడానికి వస్తావంటే. అందుకే కొంతమంది పెళ్లి చూపులకి వంకలు తీసుకెళ్ళకూడదండి. వంకరుల్ని దొరత నాలుగులు తీసుకెళ్ళాలనుకోని కొంపలాడికి పోతాయండి. అందుకే జ్ఞానంగా చక్కగా సంసార లక్షణాలు కలిగి కుటుంబాన్ని కట్టగలిగి అర్థం చేసుకునే వాళ్ళని తీసుకెళ్తే కుటుంబాలు కట్టబడతాయి. లేదా మనం కట్టొస్తాం, కాల్చి వస్తారండి. సో అలాంటి పెళ్లి చూపులకి అండి అందరూ పనిచేయరండి. సరైన వారు, అనుభవం గలవారు, దాని గురించినటువంటి మాధుర్యమ జీవితం కలిగిన వారు అయితే సరిపోతారు. ప్రైజ్ గాడ్. ఈమెను డిస్టర్బ్ చేశారంటే అండి మామూలు కదట. అతనికి పెళ్ళయింది, 4 కుమారులంట, 4 పిల్లలంట, ముసలిని పెళ్ళి చేసుకుంటావు, నీకు అసలు గుర్తుందా, నీకు బుద్ధి ఉందా? నువ్వు ఆడు చచ్చిపోతాడు తర్వాత. ఎవరు? ఆ ముసలి చచ్చిపోతాడండి. పెద్ద వయసుగా చచ్చిపోతుంది కాబట్టి నువ్వు చేసుకుంటే నీ బతుకు నాశనం అయిపోద్ది. అమ్మ ఒకటి కాదండు, ఈ వర్తమానం చదవండి, అక్షరాల ఈ వర్తమానము మీకు బాగా అర్థమవుతుంది. పేరు ప్రతి వర్తమానంలో ఒక ప్రత్యేకత ఉంటుందండి. దేవునికి స్తోత్రం కలగాక. ఆమెని 4 రకాలు డిస్టర్బ్ చేశారట, చాలా రకాలు చెప్పారట. ఆమె ఎన్ని రకాలు చెప్పినా ఆమె అలాగే నిలబడిందండి. మీకు తెలుసా, ప్రార్థానం టైములోనే ఆమె నిలబడిందండి. ప్రార్థానం అయిన తర్వాత వచ్చింది నింద. మీకు తెలుసా, ఆ నిందలో ఆ ప్రార్థనమైన తర్వాత దేవుని దూత దిగొచ్చింది. దేవుని దూత దిగొచ్చి, నువ్వు కన్నికవే, నువ్వే పురుషుని కూడా అవసరం లేదు, కానీ పరిశుద్ధాత్మ శక్తిని కమ్ముకుంటుంది, నువ్వు గర్భవతి అవుతావు, కుమారునికి అంటావు అని చెప్పగానే ఆమె ఇది ఎలా జరిగిన, అసలే నేను పురుషుని ఎరగని దాన్ని అన్నప్పటికీ అప్పుడు ప్రవక్త అన్నాడు, స్పర్శ అనేది ఉద్రేకం అనేది లేకుండా అనేది అండం రిలీజ్ అవ్వద్దు. అలాంటిది ఇక్కడ పరిశుద్ధాత్మ కమ్ముకోగానే ఆమెకు అసలు ఏమనిపించదట, దేవుడు ఆ గర్భమును ఆస్వాదించాడంట. అంటే ఆమె గర్భములో దేవుడు కణాలను సృష్టించాడండి. అది చాలా సామాన్యంగా జరిగిందండి. ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగాక. అప్పుడు అందంట, దేవుడు చెప్పిన మాట ఏది వ్యర్థం కాదు అని దూత చెప్పగానే అలాగైతే ఆమేన్ అన్నదండి. దేవుడు చెప్పిన మాట వ్యర్థం కాదంటే జరిగిద్దాం, జరిగిద్దాం, ఆమేన్. అలా ఎప్పుడైతే ఆమేన్ అందో ఆమె గర్భం ధరించింది. గర్భం ధరించిన తర్వాత దూత ఆల్రెడీ చెప్పింది కాబట్టి ఆ గర్భం ఎంత పైకి వచ్చినా కానీ ఆమె ఆనందంగా ఉందండి. ప్రైజ్ ది లార్డ్. ఆమె ఒకటే ఆనందంగా ఉంది. ఇంట్లోకి టెన్షను, ఏం చేసిందండి, ఇంట్లో టెన్షను, ఇదిలో టెన్షను, ఆమె వెళ్తున్న చర్చి సమాజ మందిరంలో టెన్షను, వస్త్రాలు యాజకుడు పైనుంచి వచ్చిన ఎపోధరించిన యాజకుడికి టెన్షను, అంత టెన్షన్, అందరికీ టెన్షన్ ఉందండి. ఆఖరి యోసేపు కూడా టెన్షన్. అక్కడ ఇంకా దోచి చెప్పలేదు యోసేపుకి. ఈ మొక్కతో మాత్రం చాలా హ్యాపీగా ఉంది. సరే ఒకరోజు అనుకుందంట, చర్చిలోకి వెళ్ళి, అయ్యగారు నిలువుటంగి చేసుకున్నారు, ఎపోధరించారు అంటే యాజకులతోటి, మీరు చెప్తున్నా కానీ నేనే అని చెప్దాం అనుకుందంట. మళ్ళీ అనుకుందంట, అలా చెప్తే ఎవరు నమ్మరు. ఆమె చాలా నిలిగిపోయిందంట ఆ విషయంలో. చూసారా, ప్రవక్త అన్నాడు, ఇప్పుడే ఆమె వెళ్ళి అక్కడ కూర్చోండి, మీరు చెప్తున్న మెస్సీయ నా కడుపులో ఉన్నాడని చెప్తే ఆమెను లాగి తన్ని సమాజంలో బయటికి ఇంటేస్తారంటండి. ప్రవక్త అన్నాడు అన్నమాట. నమ్మరండి వాళ్ళు. ఎందుకంటే ప్రజలు నమ్మేది వేరు, దేవుడు చేసేది వేరు. దేవుడు చేసేది ప్రజలందరూ నమ్ముతారని అనుకోవసరం లేదండి. అది ఏర్పరచబడిన వరకే అర్థమవుతుందండి.
ఈమె చాలా హ్యాపీగా ఉందండి. ఆ తర్వాత ఈమె టెన్షన్ ఏంటంటే భర్త ఏమవుతాడో, ఏం జరిగిద్దో ఇదంతా అనవసరం. ఇంకా ఆమె మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఏంటంటే దేవుని దూత ఆమెతో మాత్రం మాట్లాడిందండి. దేవుని దూత ఆమెతో మాట్లాడినప్పుడు ఆమెకి అర్థమైంది తప్ప వర్తమానం ఇంకెవరికి అర్థం కాలేదు. అందుకే ఆమె నిలబడింది, స్ట్రాంగ్గా ఉంది. ప్రైజ్ గాడ్, చాలా స్ట్రాంగ్గా ఉంది. నువ్వు తప్పు చేస్తావు, నువ్వు చెడిపోయావు, నవ్వుతుంది. గాడ్ బ్లెస్ యూ, ప్రైజ్ ది లార్డ్. నువ్వు గర్భం ధరించావు, నువ్వు తప్పు చేస్తావు, గాడ్ బ్లెస్ యూ అంటుంది ఆమె. ఎంతమంది తమతో ఉన్న కన్నికలు నిందలు వేస్తున్నా ఆ మాత్రం నిలబడి ఉందటండి. ఆ తర్వాత దేవుని దూత ఈమె పరీక్ష అయిపోయిన తర్వాత, ఈ పరీక్షలు పాస్ అయిన తర్వాత, ఈ నిందలు నిలబడిన తర్వాత ఆ దూత ఆమెతో మాట్లాడిన అదే దూత యోసేపు దగ్గరికి వచ్చిందండి. యోసేపు చెప్పింది, యోసేపు అర్థమైంది. సో అక్కడ మరియాతోనూ మరి యోసేపుతో మాట్లాడిన ఒక దూత, ఇద్దరికి మధ్య ఒక దూత ఉండి సమాధానపరిచింది. ఇప్పుడు యోసేపుకి ఏ భయం లేదు, ఏ బెంగ లేదు. కానీ బయట ప్రజలు మాత్రం నిందిస్తూనే ఉన్నారు, వీళ్ళు చెప్పే మాట నమ్మట్లేదు. అయినా కానీ వీళ్ళిద్దరికి మాత్రము మంచి అవగాహన వచ్చిందండి. ఇద్దరి మధ్య ప్రేమ, నమ్మకం ఏర్పడింది. ఇద్దరి మధ్య దేవుని యొక్క దూత సంధి కూర్చింది. అప్పుడు వారు దానికోసం నిలబడ్డారు. లేకపోతే ఇద్దరు నిలబడేవారు కాదండి. ఎందుకంటే ఇద్దరు కూడా చెడిపోయేవారు. అక్కడ ఇతను వెళ్ళిపోతుండేవాడు విడిచిపెట్టి, ఆమె అలా చెడిపోయారు వెళ్ళిపోతుండేది. అలా జరిగితే దేవునికి వాక్యం విరుద్ధమైపోద్ది. కాబట్టి వారు ఏ వాక్యం కోసం నిలబడ్డారో దాన్ని నిందను ఆరంభిస్తూనే ఉన్నారటండి. ముగించేస్తున్న పేరు. కన్యక ఒక కుమారుని కనును, యోసేపునకు అది తెలియను. చూసారా, మరియకు అది తెలియను. వావ్, యోసేపుకు తెలుసు, మరియు తెలుసు, ఆ పుట్టబోయే బిడ్డ పేరు యేసు అని కూడా తెలుసు. కానీ మిగతా ఎవరికీ తెలియదట. ప్రవక్త అన్నాడు, ఎందుకనగా వాక్యము రాయబడిన తర్వాత వారితో ఒక దేవదూత మాట్లాడుచు ఆ రాయబడిన వాక్యమును బయలుపరచుచు ప్రత్యక్షపరచుచు ఉండెను. ఆమేన్. అది జరగనే ఉన్నది. ఇప్పుడు కల కనవద్దు, ఆలోచించు, పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చాను. ఆమేన్. అతడు ఎన్నడూ మొత్తము సమాజంతో మాట్లాడలేదు. ఆ దూత అంట మొత్తం సంఘంతో మాట్లాడలేదంటండి. ఆ దూత మొత్తం సమాజంతో మాట్లాడలేదు. అతడు వారితోనే మాట్లాడాను. వాళ్ళకి అర్థమవుతుంది, సమాజానికి అర్థం కావట్లేదు. వాళ్ళకి అర్థమవుతుంది, కుటుంబ సభ్యులకి అర్థం కావట్లేదు. వారికి అర్థమవుతుంది, వీధుల్లో ఉన్న వారికి అర్థం అవ్వట్లేదు. వారికి అర్థమవుతుంది, వారి నాయకులకి, వారి యాజకులకి అర్థం కావట్లేదండి. మీరు వర్తమానం చదవండి. అతడు ఎన్నడు, ఆ దూత ఎన్నడు కూడా మొత్తం సమాజంతో మాట్లాడలేదు, కానీ అతడు వారితోనే మాట్లాడాను. ఆమె చెప్తారా? ప్రైజ్ గాడ్. యోసేపు చూచెను, దేవదూత తనను దర్శించక పూర్వము అతడు ఎట్లా అనుకున్నాను, నేను ఆమెను ప్రేమించున్నాను, కానీ నేను ఒక నీతిమంతుడును, అటువంటి స్త్రీ నేను పెళ్లి చేసుకోనలేను అని ముందు అనుకున్నాడట. ప్రైజ్ గాడ్. ఏ పురుషుడైనా అలాగే అనుకుంటాడండి. ఏ పురుషుడైనా ఆలోచన వస్తుంది ఖచ్చితంగా. సో ఇతనికి వచ్చింది. ఆ సమయంలో దేవుని దూత రాకపోతే పరిస్థితి ఏమిటి? అందుకే ఆలోచన తీసేయడానికి దేవుని దూత ప్రత్యక్షపరచబడిందండి. ఇక అతని మైండ్లో క్లారిటీ వచ్చేసింది. ఇక దేనికోసం నేను నిలబడాలో, ఎందుకోసము ఆమెకి సెక్యూరిటీగా ఉండాలో, ఎందుకోసం నేను ఆమెను కాయాలో, ఆమెను చంపబడకుండా, ఆమె కొట్టబడకుండా ఉండాలో అతను నిలబడి. నిజంగా యోసేపు కనుక రహస్యం విడిచి వెళ్ళిపోతే ఈమెను ఖచ్చితంగా రాళ్ళతో కొట్టి చంపేస్తారండి. కానీ ఆ భర్తే తన పక్షాన ఉండటం వలన ఎవరూ మాట్లాడలేక మౌనం అయిపోయారండి. అందుకే అన్నాడు ప్రవక్త, ఈ మాట చెప్తున్నాడు, ఓ యోసేపు, ఏంటి నువ్వు? ఆ జనులు అంటున్నారట, ఆ వేషని పెళ్లి చేసుకుంటావా? నువ్వు ఒక వేష వివాహం చేసుకుంటావా? ఏంటి నువ్వు ఈ దినములు వ్యభిచారం చేస్తే మరణమే కదా. నీవు ఆమెను చంపకుండా కాయిచున్నావు. నిజంగా ఆమెని కాస్తని అనుకున్నావా? ఆమెని మాత్రమే కాదు, ఆమె గర్భంలో ఉన్నటువంటి లోకరక్షకుడిని యేసుక్రీస్తుని కాస్తున్నాడండి ఆయన. అరే, వారిద్దరి ద్వారా ప్రపంచానికి ఒక మెస్సియా వస్తుంటే ఎవరు అర్థం చేసుకున్నారండి ఆ రోజుల్లోనండి? కానీ వాక్య నిమిత్తం నింద. అందుకే వారు వాక్యం కొరకు నిలబడ్డారు కాబట్టి నిందలు. ఈరోజు నువ్వు, నేను, మనందరం కూడా దేవుడు నీతో ఏం మాట్లాడాడో ఆ వాక్యంతో నిలబడినప్పుడు నిందలు ఖచ్చితంగా వస్తాయి, అవమానాలు వస్తాయి, హేళన చేస్తారు. ఇవన్నీ జరుగుతాయి. మనిషికి
ఒక్కొక్క జీవిత పుస్తకం ఉంటుంది. నా పుస్తకం వేరు, మీ పుస్తకం వేరు. నా పుస్తకంలో నీ పుస్తకం ఉండదు, నా జీవితంలో నీ జీవితం ఉండదు. చూడండి, నా ప్రియస్తుల బైబిల్లో మరి యెహెజ్కేలు ఉన్నాడు. యెహెజ్కేలు వాక్యం చెప్తుండగానే తన భార్య చనిపోయింది. మరి ఒక చోట అబ్రహాము చూడండి, అబ్రహాము వృద్ధాపంలో చనిపోయాడు. కానీ అబ్రహాము కంటే ముందు శారా చనిపోయింది. ఒక సేవకునికి భార్య చనిపోయింది, ఒక ప్రవక్తకి ముందే భార్య చనిపోయింది. మనం చూస్తాం అబ్రహాము మళ్ళీ తిరిగి కేతుని వివాహం చేసుకున్నాడు. 100 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకున్నాడు. నీకేం తెలుసు కార్యాలు జరుగుతాయి, నీకేం అర్థమైతే పేరా. అందుకే దేవుడు తన పని చేస్తున్నప్పుడు సైలెంట్గా ఉండటమే మంచిది. దేవునికి స్తుతి కలుగాక. ఎందుకంటే దేవుడు చేసే పనులు ఎలాంటివంటే శాశ్వతమైనవి మరియు ఘనమైనవి, మనుషులకి అందరికీ అర్థం కావు. ఎందుకంటే ఆయన ఎప్పుడు విరుద్ధమైన చేస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగాక. నువ్వు ఆమె చంపకుండా కాస్తున్నావు అన్నాడు. అవునండి, నిజంగా యోసేపు మరియను మాత్రమే కాదండి, మరియలో ఉన్న శిష్యును కూడా అతను కాపాడాడు. తెలుసా, ఆ రోజు హెరోదు చంపుతున్నప్పుడు కూడా యోసేపు ఆ శిష్యును కాపాడాడండి. ఐగుప్తు తీసుకెళ్ళాడు నడుచుకుంటూ, మళ్ళీ తీసుకొచ్చాడు. మరి ఆ యోసేపు ఆ గాడిద మీద మరియాని కూర్చోబెట్టి కొన్ని కిలోమీటర్లు నడిపించాడు. తీసుకెళ్ళాడు, జాగ్రత్తగా తీసుకొచ్చాడు. ఆమెని చెట్టు కింద కూర్చోబెట్టి నీళ్ళు తీసుకొచ్చాడు, ఆహారం తీసుకొచ్చాడు. ఆమెను ఒక చిన్నపిల్ల చూసుకున్నాడు. ఎందుకంటే ఆమె లోపల ఒక మెస్సే ఉన్నాడని అతనికి తెలుసు. ఆమె కననే ఉన్నటువంటి ఆ కుమారుడు లోకరక్షుడు అని అతనికి తెలుసు. అతనికి అర్థమైంది, అతను చేసే పని ఏంటో అర్థమైంది, ఆమె చేసే పని ఏంటో అర్థమైంది. వారిద్దరు కలిసి నిందల గుండా ఈ లోకరక్షణ తీసుకుని వచ్చారండి. అది కొందరు కీడుగా ఉంది, కొందరు చిరాగ్గా ఉంది, కొందరికి అది కష్టంగా ఉంది, కొందరికి అది మరణంగా ఉంది, కొందరికి అది ఎలా ఉందంటే చెడుగా ఉంది. కానీ దేవునికి అది వేరేగా ఉంది. దేవునికి మహిమ కలుగాక. ముగింపుకు వచ్చేస్తున్నాడు పేద. ఆమేన్. చూడండి, ఆ యొక్క దూత సపరిమోన అతనికి కనబడింది. దావీదు కుమారుడు యోసేపు, మరియను నీ భార్యగా చేర్చుకుంటూ భయపడవద్దు, ఆమె పరిశుద్ధాత్మల గర్భం ధరించినది ఆమె చెప్పాను. ఓహ్ ఎంత ఆదరణ. ప్రవక్త అన్నాడు చూడండి, ఓహ్ ఎంత ఆదరణ అన్నాడండి. అంటే ఎంత ఆదరణ అండి. నిజంగా దూత చెప్తేనండి, ఈరోజు నీకు నాకు ఆదరణ దేవుని వాక్యమేనండి. మనుషులు నీకు ఆదరణ ఎవరు. కానీ చూడండి, అక్కడ యోబు శ్రమలు ఉన్నప్పుడు స్నేహితులు వచ్చారట. అన్నాడు యోబు, మీరు బాధకి కత్తలు కానీ ఆదరణకు కత్తలు కానీ నిన్ను ఆదరించే ఒక వర్తమానం ఉంది, నిన్ను ఆదరించే 7వ దూత వర్తమానం ఉంది, నిన్ను ఆదరించే ఒక వాక్యం ఉంది. దేవునికి స్తుతి కలుగాక. చూడండి, మరియా బావికి పోవు మార్గంలో ఉంది. ఆ చిన్న కన్యక దాదాపుగా మీరు రాసుకోండి, వాక్యం నిందని వర్తమానంలో 42వ పేజీ అన్నమాట. చివరి పాయింట్ చెబుతున్నాను. మరియు బావికి పోవు మార్గంలో ఉన్నది మరియా. ఆ చిన్న కన్యక దాదాపుగా 17 లేక 18 సంవత్సరములు ప్రాయములో ఉండును. అంతకుముందే వివాహము కాబడి 4 పిల్లలు కలిగిన ఒక పురుషునికి వివాహము చేయబడిను. ఒక ముసలివాడు అనగా యోసేపు, ఆమె అతన్ని అన్నాడు. ఇక ప్రవక్త అన్నాడు, ఆ పురుషునికి వివాహం చేయబడిన ఆ పురుషుడు యోసేపు అన్నాడు. ఇక్కడ అన్నాడు ప్రవక్త, ఆమె అతన్ని ప్రేమించాను కానీ ఎందుకో తెలియదు. అతడును ఆమెను ప్రేమించాను కానీ ఎందుకో తెలియదు. అక్కడ వారు కొంత నీరు తెచ్చుకుంటా బావి వెలుచున్నారు అన్నాడు. సరే అండి, ఆమె ప్రేమించింది అంటున్నాడు, ఎందుకో తెలియదు అన్నాడు. ఈయన ప్రేమించాడు అంటున్నాడు, ఎందుకో తెలియదు. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎందుకు పుట్టింది తెలుసా? ఒక మెస్సే రావడానికి పుట్టింది. సో అది కొందరికి చెడ్డగా ఉంది, వింతగా ఉంది, విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ వెరిసేషన్ వేరుగా ఉన్నాయి. సో అక్కడ పద్ధతులు వేరుగా ఉన్నాయి. చూడండి, అక్కడ కట్టుబాట్లు వేరుగా ఉన్నాయి. ఏదైనా సరే దేవుడు దాన్ని వెనకుండి ఆ కార్యం చేస్తున్నాడు. కాబట్టి వాక్యము కొరకు నిలబడిన నోవాహు నిందలు పొందాడు. వాక్యం నిలబడిన అబ్రహాము శారాలు నిందలు పొందారు. వాక్యం నిలబడిన ఇర్మియా నిందలు పొందాడు. జకరియా, ఎలిజబెత్తు వాక్యం కొరకు నిలబడినప్పుడు నిందలు పొందారు. చివరిగా యోసేపు, మరియాలు వాక్యం కొరకు నిలబడినప్పుడు ప్రజలకి వారు అర్థం కాలేదు. కానీ వారి ద్వారానే ప్రపంచానికి దేవుడు ఆ నిందల గుండా దేవుడు ప్రపంచానికి గొప్ప బహుమానాన్ని, గొప్ప రక్షకు తీసుకొచ్చాడు. కాబట్టి వాక్యం కొరకు నిలబడిన వారి పైన నిందలు అనేవి ఉంటాయి. వీళ్ళని బట్టి మీరు ఆదరణ పొంది ధైర్యం పొందుకొని విశ్వాసంలో ముందుకు సాగిపోండి. నేను అలాగే సాగిపోతున్నాను.
మనందరం కూడా అలాగే సాగిపోదుముగాక. లేచి నిలబడదాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన మా ప్రభువా, ఈ రాత్రి చెప్పబడిన వాక్యం కొరకు నిలబడిన వారిపైన నిందలు ప్రభువా, నోవాహు కాలం మొదలుకొని నేటి వరకును అవి నిలబడిన వాక్యం నిలబడిన వారి అందరిపైన రకరకాలమైన నిందలు వస్తున్నప్పుడు ఆ నిందల గుండా ప్రభు మేము తప్పక ప్రయాణించాలని మీరు నిర్ణయించారు. ఆ నిందల మధ్యలోనే వారు దీవించబడ్డారు. ఆ నిందల మధ్యలోనే ప్రపంచానికి గొప్ప ఆశీర్వాదకరమైన మెస్సేజ్ వచ్చుకొచ్చాడు. దేవా, నీ కార్యాలు ఎంతో గొప్పవి, దొడ్డవి, మంచివి. అవి మనుషులకు అందరికీ అర్థం కాకపోవచ్చు, కానీ ప్రతి కథలకి వెనకాల దేవుడు ఉంటాడని ప్రవక్త అన్నాడు. ప్రతి కార్యం వెనక నీవు నడిపిస్తావని చెప్పబడింది. దేవా, మా పట్ల మీ చిత్తం ఏమైందో, నీ ఉద్దేశం ఏమైందో మా అందరి పట్ల ప్రభువా నైనా ఏ నిందల గుండా వెళ్ళాలో, లేక ఏ వాక్యం కోసం నిలబడామో ఆ వాక్య నిమిత్తం నిందలు అనిపించినప్పుడు మేము సంతోషంగా ముందుకెళ్తూ ప్రభువా సాగిపోయే భాగ్యం దయచేయండి. ఎందుకనగా అక్కడ యోసేపు మరియతో ఒక దూత మాట్లాడినట్టు ప్రభు ఈరోజు మాతో కూడా ఒక దూత, 7వ దూత మాతో మాట్లాడుచున్నందుకు స్తోత్రములు. ఆ వర్తమానం ఒక స్వరము ద్వారా ఆదరణ పొంది ముందుకు సాగిపోయే భాగ్యం దయచేయండి. మరియా మరియు యోసేపుల చివరిలో ఆ యొక్క దూత వర్తమానం ద్వారా గొప్ప ఆదరణ పొందారు. అదే గొప్ప ఆదరణ మేమందరం పొంది నీలో ముందుకు సాగినట్లు గొప్ప కృప చూపమని ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మీకు అప్పగించుకుంటున్నాము.